అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ పి దివాకర్, ఫిజియోథెరపిస్ట్. నా ఈ ఫిజియోథెరపీ విద్యాభ్యాసం అంతా కూడాను విమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎన్టీఆర్ యూహెచ్ఎఫ్ అంటే ఆ హెల్త్ యూనివర్సిటీలో విజయవాడలో పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం ఆదిత్రి న్యూరో హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ న్యూరో హాస్పిటల్ అండ్ టచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నానండి. ఇప్పుడు మీ యొక్క అవగాహన ప్రకారంగా ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను మీరు దీంట్లో సేవలు అందిస్తారు. సో దాని ప్రకారం మీరు ఎంతో మంది పేషెంట్లను మీరు దర్దాపుగా అవునండి తెలుసుకొని ఉంటారు. ఏ పేషెంట్ ఏ పరిస్థితులు ఎలా అలాంటి పెరాలసిస్ కి గురయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారంగా మీరు కొన్ని సమాధానం ఇవ్వాలి. అయ్యో తప్పకుండా. ఫస్ట్ ఏంటంటే ఒకప్పుడు పెరాలసిస్ అంటే ఎవరికి ఏం తెలియదు. అప్పుడు అలాంటి పరిస్థితులు ఫిజియోథెరపీ అనేది కూడా దాదాపుగా లేదు. ఈ కాలంలో కూడా చాలా మందికి పెరాలసిస్ అనేది చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. సో దాని అసలు కారణాలు ఏంటి, అసలు ఈ పెరాలసిస్ అనేది రావడానికి అసలు కారణం ఏంటి? మానసిక పరమైన పరిస్థితుల, ఫుడ్కు సంబంధించిన పరిస్థితుల, లేకుంటే ఎన్విరాన్మెంటల్ సంబంధించిన పరిస్థితుల ఏంటి అనేది మీరు దాని ప్రకారం మీ యొక్క అనుభవం ప్రకారంగా చెప్పాల్సిందిగా. తప్పకుండా ఆంజనేయులు గారు, మొదటగా మీ క్వశ్చన్లోనే ఆన్సర్లు చాలా ఉన్నాయండి. అయితే ఒక 2 నిమిషాలు అసలు ఈ పక్షవాతం అంటే ఏంటి అనేది ఒక 2 మాటలు చెప్తానండి. అసలు పక్షవాతం అంటే అండి, పక్షం అంటే ఒక పక్కకండి, వాతం అంటే ఆ పక్కకు పనిచేయకపోవడం. ఓకే. సో పక్షవాతం అంటే ఒక పక్కకి మన దేహంలో ఏదైనా అనారోగ్య కారణంతో పనిచేయకపోవడం. కానీ మనం ఇప్పుడు ఈ పక్షవాతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు వచ్చే ఈ పక్షవాతం బ్రెయిన్ లో కలిగే అవస్థ వల్ల మనకి పక్షవాతం ఒక పక్కకు వస్తుంది. దీన్ని వాడుక భాషలో పెరాలసిస్ అంటారు. మా వైద్య పరిభాషలో దీన్ని హెమిప్లీజియా అంటారు. సో పక్షవాతం అంటే సులువుగా చెప్పాలంటే ఇంతే. అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. ఈ పక్షవాతం మళ్ళీ అంటే ఇందులో పక్షవాతం అనేది ఒక 3 రకాలు ఉంటుంది. ఎలాగంటేనండి, ఒకటి రక్తం చిట్టడం వల్ల, రక్త నాళంలో రక్తం చిట్టడం వల్ల ఒక రకమైన పక్షవాతం వస్తుంది. దాన్ని మా మెడికల్ లాంగ్వేజ్ లో హెమరేజిక్ స్ట్రోక్ అంటాం మేము. వాడుక పరిభాషలో మా రక్తం చిట్లిందంటే పక్షవాతం, బ్రెయిన్ లో రక్తం చిట్లింది, స్ట్రోక్ వచ్చింది అంటారు. ఇంకో రకం ఏంటంటే రక్తం గడ్డగట్టడం, రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంది. ఇది మా వైద్య పరిభాషలో మేము ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకో 3వ రకం ఉందండి, అదేంటంటేనండి అది ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. అంటే ఇది 2వ రకానికి సంబంధించిందే, కానీ 2వ రకమేమో పూర్తిగా రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఈ 3వ రకం ఏంటంటే టెంపరవరీగా రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇదంతా కూడా రక్త నాళాల్లోనే జరుగుతుందండి. అంటే మనకి మన గుండె నుంచి మన మెదడుకి రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. సో ఈ క్రమంలో ఈ రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే మనకి ఈ రకంగా ఏర్పడతాయి. ఒకటి రక్తం చిట్లడం, ఇంకోటి రక్తం గడ్డగట్టడం, ఇంకోటి టెంపరీ రక్తం గడ్డగట్టడం. ఇలా జరగడం వల్ల ఏమైతుందంటే అండి, మన బ్రెయిన్ కి అందాల్సిన రక్తం అందకపోవడం వల్ల ఈ రక్తంలో ముఖ్యమైన ఆ వస్తువు ఏంటంటే ఆక్సిజన్ అండి. అది బ్రెయిన్ కి అందకపోవడం వల్ల అక్కడ ఉన్న ఏ ప్రాంతానికైతే మన బ్రెయిన్ లో రక్తం అందపోతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఎండిపోతుందండి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, మనం ఇప్పుడు వరి పొలానికి వర్షాకాలం వర్షాలు పడితే బాగుంటుంది, వర్షం పడుతుంది, పంట పండుతుంది. అదే వర్షాకాలం వర్షాలు పడకుండా అటు వెళ్ళే వాటర్ వెళ్ళకుండా వెళ్ళిపోతే ఏమవుతుందండి, వెళ్ళకుండా ఆగిపోయింది, పంట ఎండిపోతుంది. అలానే ఈ రక్తం ఎప్పుడైతే బ్రెయిన్ కి అందకుండా ఆగిపోతుందో అప్పుడు అక్కడ ఏ ప్రాంతం అయితే బ్రెయిన్ లో ఇలా ఆ రక్తం అందకుండా ఉండిపోతుంది, ఆ ప్రాంతం అంతా బ్రెయిన్ లో కూడా ఎండిపోతుంది. సుమారు చెప్పాలి దాన్ని సెరెబ్రల్ ఎట్రోఫీ అంటారు వైద్య పరిభాష. మనం చెప్పాలంటే ఆ ప్రాంతం దెబ్బతింటుంది. సో ఈ రకంగా 3 రకాలుగా ఈ పక్షవాతం అనేది ఏర్పడుతుంది. సో మనకి పక్షవాతం అంటే ఏంటో తెలిసింది, ఎన్ని రకాలు తెలిసింది, దీని లక్షణాలు ఏంటి, ఎట్లా ఉంటాయి. ఈ 3 రకాల లక్షణాలు కూడా సార్ మనకి 90% అన్ని సమానంగా ఉంటాయి సార్. ఒక్క 5-10% డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఫస్ట్ అంటే మొత్తం ఈ 3 రకాల లక్షణాలు మాట్లాడుకుందాం, చివరిలో 2 తేడాలు చెప్తాను మీకు.
మీకు థండర్ క్లాప్ హెడేక్ అండి. థండర్ క్లాప్ హెడేక్ అంటే ఇది ఎక్కువ మనకి రక్తం చిట్లం వల్ల వస్తుంది. అంటే ఒక పిడుగు పడ్డప్పుడు ఒక రకమైన క్లాప్ సౌండ్ అంత టక్కన అంటే సడన్ గా హెడేక్ వస్తుంది. అలాంటి హెడేక్ కి ఖచ్చితంగా అది హెమరేజిక్ స్ట్రోక్ లాగానే ఉంటుంది. హెమరేజ్ స్ట్రోక్ అయ్యే ఉంటుంది, అంటే రక్తం చిట్లం వల్ల అట్లా అవుతుంది. దాంతో పాటు మనకి ఈ సివియర్ హెడేక్ తో పాటు వామిటింగ్ కూడా ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. తర్వాత మనం స్పీచ్ లో మార్పు వస్తుంది. అంటే మన మాట మొద్దుబారిపోవడం, మన మాట మనకే అర్థం కాకపోవడం, మాట్లాడడం ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి వీళ్ళు ఎక్కువ అంటే లైట్ ఫోకస్ చూడలేరు. ఇప్పుడు మనం లైట్ చూస్తున్నాం, ఇట్లా ప్రశాంతంగా చూస్తున్నాం, వాళ్ళు లైట్ చూస్తే కళ్ళు మూసుకుంటారు, ఇట్లా అసలు తట్టుకోలేరు. సో లైట్, దాన్ని ఫోటోఫోబియా అంటారు. అంటే లైట్ సెన్సిటివిటీ, లైట్ చూడలేకపోతుంది. ఇది హెమరేజిక్ స్ట్రోక్, రక్తం చిట్లం వల్ల జనరల్ గా. ఇంకా మిగతా వాటికి వెళ్తేనండి మనం చూపులో విజన్ లో మార్పు వస్తుంది, చూడలేకపోవడం, వినికిడి శక్తి కోల్పోతాం, తగ్గుతుంది, స్పర్శ కూడా తగ్గిపోతుంది. ఇవే కాకుండా మనకి ఇంకా సింకోప్ అంటే స్పృహ కోల్పోవడం, అంటే కొన్నిసార్లు స్పృహ కోల్పోతాం, కొన్నిసార్లు కోమలోకి వెళ్తారు. ఇది కూడా జరుగుతుంది, ఇది కూడా లక్షణమే. కొందరికి ఒక పక్కకి మొద్దుబారిపోతుంది, అంటే వీక్ అయిపోతుంది. మనం ఇంకో పక్షవాతం ఒక పక్కకి మొద్దుబారిపోవడం, ఇలాంటి లక్షణాలు జరుగుతాయి. తర్వాత డబుల్ విజన్ కనబడింది. తర్వాత బ్యాలెన్స్ అవుట్ అవుద్ది, అంటే బ్యాలెన్స్ ఉండలేదు. ఈ హెమరేజ్ స్ట్రోక్లు ఇవన్నీ ఉంటాయండి. కానీ రక్తం గడ్డగట్టిన సందర్భం ఏదైతే ఉండదో అందులో మాత్రం డబుల్ విజన్ ఎక్కువ కనబడడం, అంటే బ్యాలెన్స్ తొందరగా అంటే మిస్ అవ్వడం, ఇంబ్యాలెన్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు మనకి ఇట్లా ఈ లక్షణాలు ఇట్లా కనబడుతున్నప్పుడు మనం ఒక చిన్న టిక్, అదొక మంచి ఫార్ములా అండి. ఫాస్ట్ అనే ఒక 4 పదాల అక్షరాలు ఉంటాయండి, అవి కలిపితే ఫాస్ట్ అంటాం మనం. ఆ ఫాస్ట్ లో ఒక్కొక్క పదాన్ని నేను చిన్న చిన్న అర్థాలు చెప్తానండి. అవి లైఫ్ ని కాపాడంలో, ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తిని కాపాడంలో ఆ ఫాస్ట్ అనే పదం ఎంత ఉపయోగపడుతుందో మీరు విన్న తర్వాత మీకు అర్థమవుతుందండి. ఫాస్ట్ అందులో ఎఫ్ అంటేనండి ఫేస్. ఓకే, ఫేస్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పక్క కొంచెం ఇట్లా వంకర పోతుందండి, వంకర పోతుంది, ఎట్లా పోతుందండి. తర్వాత అంటే మనం ఫేస్ లో గమనించాల్సిన విషయం. నెక్స్ట్ ఎఫ్ఏ, ఏ అంటే ఆర్మ్స్ అండి. ఆర్మ్స్ అంటే ఏఆర్ఎం, ఆర్మ్స్ అంటే మనకి ఇవ్వండి. రెండు పైకి లేపనం అనుకోండి, ఇట్లా రెండు లేపిన మామూలు మనం అయితే ఇట్లా లేపుతాం. అదే పక్షవాతం వచ్చిన వ్యక్తి అంటే ఇట్లా 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 లేపలేదు. సో ఇది ఎఫ్ఏ లో ఫాస్ట్ లో 2 పదాలు అయిపోయాయి. ఇంకోటి ఎస్ అండి, స్పీచ్. ఈ స్పీచ్ ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాను కదా, వాళ్ళతో మాట్లాడు వెంకటేశ్వరరావు గారు అన్నట్టుగా, అంటే మొద్దు పారిపోతుంది, ఇంత స్పష్టంగా రాదు. అలా మాట ఎట్లు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మీ పేరు వెంకటేశ్వరరావు గారు, దాన్ని వెంకటేశ్వరరావు గారు నమస్తే. వెంకటేశ్వరరావు గారు నమస్తే అనడానికి వెంకటేశ్వరరావు చాలా తేడా ఉంటుందండి. సో ఈ 3 గమనించిన వెంటనే నెక్స్ట్ టీ ఉంది మనకి. టీ అంటే టైం. ఇన్ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎంత టైంలో తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది మీకు. అదే అది ఇప్పుడు ఇది ఇలాంటి లక్షణాలు కనబడగానే ఎంత టైంలో తీసుకెళ్ళాలి. ఆ పేషెంట్ అదృష్టం బాగుండి 2 గంటల నుంచి 3 గంటల లోపు హాస్పిటల్కి దగ్గరలో ఉన్న, అతి దగ్గరలో ఉన్న న్యూరో హాస్పిటల్కి, ఆ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కాదు సార్, న్యూరో హాస్పిటల్కి ఒక న్యూరో ఫిజిషియన్ అంటే అతనికి అన్ని రకాలుగా పక్షవాతం పైన అవగాహన ఉంటుందండి. కొత్తగా పెట్టిరు, ఇక్కడ బాగా చూడరు, ఎప్పటి నుంచో అక్కడికి వెళ్దామన్న ఆలోచన తీసేయాలండి. మీకు దగ్గరలో ఉన్న న్యూరో హాస్పిటల్కి వెళ్ళగలిగితే అక్కడ మీరు వచ్చిన వెంటనే మా డాక్టర్ గారు మేమందరం ఏం చేస్తామంటే సార్, ఆ పేషెంట్ యొక్క స్థితిగతులను చూస్తాం. అంటే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎట్లా ఉంది చూసుకొని ఇమ్మీడియట్ గా మేము స్కాన్ పంపుతామండి. స్కాన్ పంపడం వల్ల అక్కడ మనకి రక్తం గడ్డగట్టిందా చిట్లిందా తెలిసిపోతుంది. ఆ పర్సన్ కి రక్తం గడ్డగట్టి ఉందనుకోండి సార్, మనం మొదట్లో చెప్పుకున్నాం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తం గడ్డగట్టడం. అలాంటి సందర్భం ఉంటే ఇమ్మీడియట్ గా ఆ పేషెంట్ ని అక్కడ స్కాన్ వల్ల ఆపరు, పంపిస్తారు, ఏమిటి పంపిస్తారు, హాస్పిటల్ పంపిస్తారు. రాగానే హాస్పిటల్ రాగానే ఆ ఇంజక్షన్ ఉంటుంది, ఆ ఇంజక్షన్ టీపీఏ అంటారు. అంటే టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది సార్. మీరు తరచు వినే ఉంటారు, హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు కదా సార్ మీరు కూడా. అది ఏమని చేస్తా అంటే సార్, ఇవి రక్తం ఏదైతే గడ్డ కడుతుందో, రక్తం గడ్డ అనేది అదొక రక్తంలో కొవ్వు పదార్థం అక్కడ చేరుకొని ఉంటుంది సార్. ఆ కొవ్వు పదార్థాన్ని, ఆ రక్తంలో గడ్డని డిజాల్వ్ చేయడానికి ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది సార్. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే
విత్ ఇన్ 1 hour లో వన్ డేలో లేచిపోయిన వాళ్ళు మా హాస్పిటల్ చాలా ఉన్నారు సార్. మాది ఆదిత్య న్యూరో హాస్పిటల్. ఇందులో ఇప్పటికి ఇది 2020లో స్టార్ట్ చేశాం సార్. ఇప్పటికి 2020 సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. నేను స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఇక్కడే చేస్తున్నాను సార్. ఈ 5 years లో మోర్ దెన్ 1000 పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్ సార్ ఆ ఇంజెక్షన్ కి రెస్పాండ్ అయ్యి వాళ్ళ లైఫ్ ని హ్యాపీ లైఫ్ గా మార్చుకున్నారు సార్. ఎవరైతే ఇన్ టైంలో రాలేకపోయారో పాపం వాళ్ళు అవగాహన లేక అది ఎప్పుడో రాత్రి పడుకున్నప్పుడు వచ్చింది అనుకోండి, మార్నింగ్ లేచేసరికి ఆయన ఇప్పుడు ఉంటాడు, అప్పుడు ఆయన ఎవరు గుర్తించలేదు. అది ఎప్పుడు వచ్చిందో చెప్పలేము మనం. అదే అట్లా కాకుండా ఏదో డే టైంలోనో లేదా ఇమీడియట్ గా చెప్పగలిగితే మాత్రమే ఈ వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా మనం ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతను సర్వే చేసే అంటే తను కాపాడే అవకాశాలు ఇట్లా ఉంటాయి. సో ఇది జనరల్ అవగాహన. ఈ రకంగా పక్షవాతం వచ్చిన వెంటనే ఫాస్ట్ అనే పదాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే స్ట్రోక్ అంటే చిట్లాడు, రక్తం ఇంకొకటి గటకట్టడం. ఈ 2 విషయాల్లో కూడా సిమిలర్ సింటమ్స్ ఉంటాయి. 99% సమానంగా ఉంటాయి సార్. ఒక సివియర్ హెడేక్ అంటే భరించలేని తలనొప్పి మాత్రం రక్తం చిత్రంలో వస్తుంది. తలనొప్పి ఓ మాదిరి తలనొప్పి వామిటింగ్ మాత్రం గడ్డగట్టం వస్తుంది. ఈ రెండింటి మధ్య వచ్చేది చాలా చిన్నది సార్. లక్షణాలు 90% సమానంగా ఉంటాయి సార్. కానీ మనం ఈ లక్షణాలు గుర్తుపట్టి మనం అక్కడ ఏం చేయలేము సార్. ముందు పక్షవాతం వచ్చేంత హాస్పిటల్కి రావాలి సార్. అక్కడ మనం ఈయనకి బాగా తలనొప్పి వస్తుందా వాంతింగ్ వస్తుందా టెస్ట్ చేసే టైం తీసుకోవాలి సార్. మనం ఈ లక్షణం కాదు ఫాస్ట్ లక్షణాలు కనబడ్డాయా, తన ఫేస్ లో మార్పు వచ్చిందా, చేయి లేవలేకపోతున్నాడా, స్పీచ్ మార్పు వచ్చిందా, ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. ఇప్పుడు ఈ తిమ్మిర్లు ఆ తిమ్మిర్లు అవన్నీ స్లోగా వస్తాయి సార్. అవి అవి ఒక వార్నింగ్ సైన్. వార్నింగ్ సైన్. ఇప్పుడు ఏది కూడా సార్ మనం చెప్పకుండా రాదు సార్. అన్ని మనకు మనం చేసుకునే తప్పుల వల్ల మనకు ఏర్పడతాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజీ పర్సన్ ఉన్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజీ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ కి తలనొప్పి ఉంది, హెడేక్ ఉంది, ఒక పక్కన మొద్దుబారుతుంది అని అతనికి తెలుసు. సరే రేపు వెళ్దాం, డే ఆఫ్టర్ టుమారో వెళ్దాం, ఓ 2 రోజులు ఆగి వెళ్దాం అనుకుంటా ఉంటాడు. అది ఎట్లుంటది అంటే సార్ టాబ్లెట్స్ తగ్గిపోద్ది కూడా, కానీ అది అంతవరకే. తలనొప్పి వామిటింగ్ సెన్షన్ ఒక పక్క లాగడం, మాట మొద్దుబారం కొన్ని సార్లు కామన్ అనుకుంటారు కామన్ పీపుల్. కామన్ కాదు సార్. ఎప్పుడైతే తలనొప్పి వామిటింగ్ కామన్ గా ఉంటుందో అది డేంజరస్ సైన్స్, రైట్? అండ్ ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇంకేమైనా అడిషనల్ గా మొద్దుబారిపోవడం, వీక్నెస్ అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించవచ్చు సార్. హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే, దగ్గరలో న్యూరాలజిస్ట్ కలవాల్సిందే, హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ ఫస్ట్ ప్రతి ఒక్కరి శరీరం ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తుంది. ఏదో ఒక విషయం అంటే సింటమ్స్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తుంది. ఇప్పుడు తిమ్మిర్లు రావడం, తలనొప్పి రావడం, ఇది ఫస్ట్ తెలియని వాళ్ళు ఏంటంటే కామన్ గా తగ్గిపోతుంది అని వదిలేసేవాళ్ళు. అవును, అశ్రద్ధ చేస్తారు. అంటే వాళ్ళకి అవగాహన లేకనే. అవునండి. కామన్ గా వస్తే ఇప్పుడు మనం ఒక పక్క పడుకుంటామండి, ఒక పక్క పడుకుంటే మన చేయంతా మొద్దుబారిపోతుంది. ఈవెన్ మాకు కూడా అప్పుడప్పుడు అవుతాయండి. అది కామనే, కానీ అది లాంగ్ టైం ఉంటే ప్రాబ్లం. ఈ కళ్ళు బాగా తాగి పడుకున్న వాళ్ళు సార్ కళ్ళకుండా పడుకుంటారు సార్. వాళ్ళకి మనకి ఇక్కడ రేడియల్ నర్వ్ ఒక నర్వ్ ఉంటుంది సార్. ఆ నర్వ్ ఒత్తిడికి గురయ్యి రిస్ట్ డ్రాప్ వస్తుంది సార్. ఇలా పడిపోద్ది, చేయి పైకి లేదు. మీరు చూసే ఉంటారు చాలా చోట్ల. దాన్ని ఇంకా మా వైద్య పరిభాష చాలా కామెడీ ఉంటుంది సార్. సాటర్డే నైట్ పెరాలసిస్ విన్నారు సార్ మీరు ఎప్పుడైనా? కొత్తగా ఉంది. సాటర్డే నైట్ పెరాలసిస్ ఏంటంటే మనం సండే సెలవు ఉంటదని సండేలో ఫుల్ మందు తీసుకొని ఇట్లా పడుకుంటాం, ఇట్లనే పడుకుంటాం. ఇక్కడ ఒక నరం నొక్కుతా ఉంటుంది సార్. ఇక్కడ ఆ నొక్కే నరం ఏమైందంటే మొద్దుబారిపోతుంది. ఇప్పుడు మనం పీక ఇట్లా పట్టడం అనుకోండి, కాసేపు మాట్లాడదు, బాగా నొక్కితే అక్కడ నరం అట్లా అయిపోతుంది. సో ఇదేంటంటే మొద్దుబారిపోవడం, తిమ్మిరి కామన్ గా ఉంటాయి సార్. కానీ పర్మనెంట్ ఉంటే మాత్రం తగ్గకపోతే హాస్పిటల్ రావాల్సిందే. ఇప్పుడు పెరాలసిస్ అనేది వచ్చినప్పుడు సత్యపడిపోవడం అనేది జరుగుతుంది. అవును, అలా జరిగిన టైంలో బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ రిలేషన్ ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇది చేయాలి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. పర్సెప్షన్ అంటారు సార్. పర్సెప్షన్ అంటే ఏంటంటే గుర్తించడం సార్. గుర్తించడం. మీరు అన్ని క్వశ్చన్ మంచి క్వశ్చన్ సార్. ఇది పక్షవాతం వచ్చిన వెంటనే మొద్దుబారిపోతుంది. కారణం ఏంటంటే సార్ సింపుల్ సార్. ఇప్పుడు మనకి ఒక ఊర్లో ఒక ట్రాన్స్ఫారం ఉంది సార్. ట్రాన్స్ఫారం లో
కరెక్ట్ పవర్ అంతా బాగుంటే ఊళ్ళోకి సప్లై బాగుంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్ ఒక పీస్ ఎగిరిపోయింది, అటు నుంచి వచ్చే వైర్ల కరెంట్ పాస్ అవుతుంది సార్. అవును. ఇది అంతే సార్. బ్రెయిన్ అనే ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేనా ఇన్ఫర్మేషన్ లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతుంది సార్, అక్కడ ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది. మన బ్రెయిన్ సార్ మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది బ్రెయిన్. కానీ ఈ బ్రెయిన్ పంపించే సిగ్నల్స్ కానీ అసలు చాలా వండర్ సార్. అది తెలుసుకుంటే ఒక రోజు కూడా ఇంకెక్కువ పడుతుంది. రోజు కాదు, చాలా టైం పడుతుంది తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్ట్ ఉంటది. మీకు టైం ఉన్నప్పుడు చెప్పండి, బ్రెయిన్ పైన ఒక వీడియో చేద్దాం. ఈ పెరాలసిస్ అనేది ఇట్లా ఈ పద్ధతిలో ఎఫెక్ట్ అవుతుందా? ఇలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు ఈ పేషెంట్ కి అసలు రీజన్ ఏంటి? అసలు సైకలాజికల్ రీజన్స్ ఉంటాయా, లేకపోతే ఎన్విరాన్మెంట్? పక్షవాతానికి ఎందుకు గురవుతున్నాడు, అదే కదండి మీ క్వశ్చన్. నాకు అర్థమైందండి. అసలు ఈ పక్షవాతానికి గల కారణాలండి, పక్షవాతానికి, గుండెపోటుకి, తర్వాత ఒబేసిటీకి, తర్వాత ఇంకా మిగతా అనారోగ్య కారణాలు అన్నిటికండి మెయిన్ ఒకటి రీజన్ అండి, జీవన శైలి. మన లైఫ్ స్టైల్ చాలా ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవన శైలిని బాగా ప్రభావితం చేసే 3 కారణాలు ఉన్నాయండి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఆహారపు అలవాట్లు సార్, ఫస్ట్ థింగ్. రెండవది శారీరక వ్యాయామం లేకపోవడం సార్, మూడవది మానసిక ప్రశాంతత లేకపోవడం సార్. ఈ 3 కారణాలు సార్ మనిషిని అసలు గ్రైండ్ చేసి దేనికి పని రాకుండా చేసి డస్ట్బిన్ లో పడేస్తున్నాయి సార్. ఇవి ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి, అది మన పక్షవాతంకి ఎట్లా కారణం అవుతున్నాయి ఇప్పుడు నేను చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఆహార అలవాట్లు అనుకున్నాం సార్. మీకు మనం మొదటి 2 మాటలు చెప్పుకున్నాం, రక్తం గడ్డగట్టడం, చిత్తడం అనే ఆ సందర్భం గుర్తుంది కదా సార్. ఇప్పుడు దానికి సంబంధించి చెప్తాను సార్. ఆహార అలవాట్లు ఒక పక్షవాతానికి ఎట్లా కారణం అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు సార్, ఆ వ్యక్తికి మాంసాహారం అంటే చాలా ఇష్టం, తింటాడు, వద్దన్న తింటాడు. అదే వ్యక్తికి స్వీట్లు అంటే బాగా ఇష్టం, వద్దన్న తింటాడు. అదే వ్యక్తికి ఫ్రైలు అంటే బాగా ఇష్టం, వద్దన్న తింటాడు. ఇలా ప్రతి ఆహార అలవాట్లలో అతనికి హద్దులు లేకుండా తింటాడు. ఎవరైతే ఇలా తింటారో వాళ్ళకి రక్తం గడ్డగట్టుకునే తత్వం చెప్పాను కదా సార్, ఆ పక్షవాతం వస్తుంది. ఎందుకంటే సార్, మాంసాహారాల్లో, నూనె పదార్థాలలో, తీపి ఆహార పదార్థాలలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది సార్. ఈ కొవ్వు ఏం చేసిందంటే సార్, మనం ఎంత తింటే అంత పని ఉండాలి సార్. మీరు అన్నారు మొదట్లో, అసలు ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయో, ఒకప్పుడు ఎందుకు లేవని. ఒకప్పుడు సార్ ఎంత తింటే అంత పని ఉండేది, తిన్న తిండి కరిగేది, అరిగేది, ఆ రోజుకి క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు ట్రావెలింగ్ సిస్టమ్ కూడా నడక ఉండేది, కచ్చలాలు ఉండేటివి, ఇంకా చాలా ఫిజికల్ గా రిలేటెడ్ ఉండేది, అంటే శారీరక శ్రమతో కలిసి ఉండేది. ఇప్పుడు అలా లేవు సార్. ఇప్పుడు మనం తిన్న తిండి అరగక, కరగక పేరుకపోతుంది సార్. ఒబేసిటీ అంటే ఐడియా ఉంది కదా సార్ మీకు, అధిక బరువు రూపంలో మనం తిన్న తిండి కరగక పొట్ట చుట్టూతా, నడుము చుట్టూతా, తొడల్లో మొత్తం మనిషిని ఒక గుండ్రాయి బండ్లా చేస్తున్నారు. దాని వల్ల సార్ ఈ కొవ్వు పదార్థం కరగక ఏమవుతుందంటే సార్, రక్తంలో చేరిపోతుంది సార్. రక్తంలో చేరిపోయి ఊరికే ఉండదు సార్. అక్కడ ఆ రక్తాన్ని పల్చగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న రక్తాన్ని ఇది కంటామినేట్ చేస్తుంది సార్. ఇప్పుడు మంచినీళ్ళలో మురుగునీళ్ళు కలిసి అనుకోండి సార్, ఏమైంది సార్ కదా. ఈ రక్తంలో, రక్తనాళంలో ఈ రక్తం ప్రవహించే క్రమంలో ఈ కొవ్వు పదార్థం రక్త నాళాల్లో కూడా పేరుకుపోతుంది సార్. ఆ క్రమంలో ఈ కొవ్వు రక్తంతో కలిసిపోయి చిక్కగా మారుతుంది సార్. సింపుల్. మన గుండె నుంచి రక్తనాళం అంటే గుండె రక్తాన్ని మన శరీర ప్రతి అవయవం పంపిస్తుంది సార్. మీ బాడీలో ప్రతి అవయవానికి గుండె నుంచి మంచి రక్తం వెళ్తుంది, అక్కడికి వెళ్ళి చెడు రక్తం వస్తుంది సార్. మళ్ళీ అక్కడ ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ ఎక్కడ అవుతుంది అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ ఉంది సార్, ఒక బాడీ పార్ట్ ఉంది. ఆ బాడీ పార్ట్ కి మంచి రక్తం గుండె నుంచి వెళ్తుంది సార్. ఓకే, అక్కడ మన చెడు రక్తం కూడా ఉంటుంది పక్కనే. మంచి చెడు అన్నట్టుగా మనకు చిన్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ లో కుప్సదములు, సిరలను చూసినా సార్. ఇక్కడ మనం ఏమంటే ఆర్టిస్ట్ వెయిన్స్ అంటాం సార్ మా మెడికల్ లాంగ్వేజ్. కానీ ఒక మన శరీరం ఒక భాగానికి గుండె నుంచి మంచి రక్తం వెళ్తే అట్లానే అక్కడ తయారైన చెడు రక్తం కూడా ఉంటుంది సార్. ఆ చెడు రక్తం మన గుండెకు వచ్చి
గుండె నుంచి మళ్ళీ లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ లో మళ్ళీ అక్కడ ఫిల్టర్ అయ్యి మళ్ళీ గుండెకి వస్తుంది సార్. చెడు రక్తంగా వచ్చిన గుండె నుంచి సార్ రక్తం మళ్ళీ లంగ్స్ కి వెళ్ళి అక్కడ మంచి రక్తంగా మారి మళ్ళీ గుండెకి వచ్చి మళ్ళీ పంపింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్క నిమిషానికి 5 లీటర్ల రక్తం అలా 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 ప్రతి బాడీ పార్ట్స్ వెళ్ళి వస్తుంది సార్. ఎంత గొప్ప అది సిస్టమ్ సార్ అక్కడ. సో ఈ క్రమంలో ఏమైందంటే సార్ మనకి ఇప్పుడు ఈ అధిక బరువు ఉన్న వాళ్ళలో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. అందులో ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు ఎవరైతే ఇష్టంగా నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్స్ ఫ్రైలు తింటారో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇలాగా ఇది రక్తం గడ్డగట్టడం. ఇంకోటి ఉంది సార్, రక్తం చిట్లం చెప్పినాం కదా, ఎవరైతే బాగా కారాన్ని ఇష్టపడతారో, ఎవరైతే బాగా పచ్చళ్ళు తింటారో, కారం తింటే పౌరుషం వస్తుంది రా అని, కారం తింటే పొగరు ఉంటది పవర్ ఉంటది అని చెప్పి చాలా మంది ఇష్టానుసారంగా తింటారు సార్. వాళ్ళలో బీపీ వచ్చే అవకాశం ఎక్కువ సార్. హైపర్ యాక్టివ్ ఫ్రైలు దారుణ చాలా దొరుకుతాయి సార్. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అన్ని బాగా వచ్చినాయి కదా, అక్కడ మీరు చేస్తున్నప్పుడు చూడండి సార్, అందులో ఎన్ని వేస్తున్నారో చూడండి. అవి మాడుతుంటే బయట అంతా మాడుతుంటే లోపలికి వెళ్ళాక అవి ఎంత విజృంభించాలి సార్ అవి. అటువంటి వాళ్ళు ఎక్కువ కారాలు ఉప్పు ఫ్రైలు తినే వాళ్ళు సార్ రక్తంలో ప్రవాహం పెరిగింది స్పీడ్. ఇప్పుడు మనం మీకు కింద మంట పెట్టిన అనుకో పరిగెత్తరా సార్, రక్తం కూడా అంతే సార్. కారం ఉప్పు కారాలు ఎక్కువ అయితే దాని స్పీడ్ పెరిగింది. అదే బీపీ హై బీపీ అదే బ్లడ్ ప్రెషర్ పెరిగింది సార్. ఎప్పుడైతే వీళ్ళలో షుగర్ బీపీ కామన్ ఉంటాయి సార్. ఎప్పుడైతే మనిషికి షుగర్ వచ్చింది అనుకోండి సార్, ఆ షుగర్ వచ్చిందంటే సార్ ఆ మనిషి బాడీ మొత్తం దుర్లా సార్. రక్తనాళాలు ఏమో రక్తనాళాల గోర్లు ఉంటాయి కదా సార్, అవి దళసరైపోతాయి. నరాలు ఉంటాయి కదా సార్, ఆ నరాలకి 3 పొరలు ఉంటాయి. పై పొర ఎగిరిపోతుంది, డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. తర్వాత దీన్ని ఏమంటారు సార్, ఇప్పుడు మన ఈ రక్త ప్రవాహంలో రక్తం స్పీడ్ ఎగురుతున్నప్పుడు ఈ రక్తనాళాలు పగిలిపోతాయి. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ లో రక్తనాళాలు చిట్టడం కామన్ సార్. సో ఈ రకంగా మనకి ఒక ఆహార పదార్థం జీవనశైలి ఏర్పాటు చేయడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ ఇప్పుడు చాలా మందికి సార్, మనం ఇప్పుడు బిజీ లైఫ్ లో టైం లేదని చెప్పి మనం వ్యాయామం చేయట్లేదు సార్. నేను అంటాను సార్, నేను పర్సనల్ గా అంటున్నా సార్, టైం లేకపోవడం కాదు సార్, ఇది కూడా మన షెడ్యూల్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి సార్. అలా పెట్టుకుంటే సార్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటది, లేదంటే మా చేతుల్లోకి వస్తుంది. 100% తెలుసునా సార్. పని బిజీ వల్ల నేను చేయలేకపోతున్నా కారణం ఉట్టి మాట సార్. అరగంట పెట్టుకోవాల్సింది సార్, డేలో ఏదో టైం కాదు సార్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పెట్టుకుంటే సార్ మీకు షుగర్ లేకపోతే రాదు, ఉంటే కంట్రోల్లో ఉంటుంది. బీపీ లేకపోతే రాదు, ఉంటే కంట్రోల్లో ఉంటుంది. చాలా అసలు మన న్యాచురల్ బాడీ సిస్టాన్ని మనం కాపాడుకుంటే సార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ వాళ్ళకి ఇష్టమైంది, ఎవరు అర్థంగా ఫోర్స్ఫుల్ గా వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవును, అంత ఇష్టం పెరగడానికి బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళ అలవాటు అండి. అలవాటు వాళ్ళు ఏంటంటే ఇక మెంటల్ ఫిక్స్ అయి ఉండదు, ఇది తినాలి, నాకు స్వీట్ అంటే ఇష్టం. వాడికి ఒక 10 సార్లు స్వీట్ అంటే ఇష్టం బ్రెయిన్ లో ఫిక్స్ అనుకోండి సార్, ఆ స్వీట్ విషయం అన్న వాడు తినద్దు సార్. బ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఏం చెప్తే అదే చేస్తుంది. మనం కష్టపడి ఎంబీబీఎస్ చదవాలా, ఫిక్స్ అవుతాం, చదువుతాం సార్. అమ్మో కానీ మన వాళ్ళు అయితే పెద్దోళ్ళు చదువు అది చాలా లక్షలు కావాలి, ఖర్చులు కావాలంటే బ్రెయిన్ మన వల్ల డ్రాప్ అయిపోతుంది సార్. మన వల్ల కాదు, మనం చేయలేమని డ్రాప్ అయిపోతుంది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళ ప్రభావం దానివల్ల సింపుల్ సార్, మానసిక ఒత్తిడి గురించి మీరు అడుగుతున్నారు. సో ఈ మానసిక ఒత్తిడి సార్ ఆ రెండింటికంటే ప్రభావం అంటారు, ప్రమాదం కూడా. సైకలాజికల్ స్ట్రెస్ అంటే ఈ ఒత్తిడి, మానసిక ఒత్తిడి షుగర్ కి బీపీకి కారణం అవుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే సార్ ప్రెషర్ సార్, ప్రెషర్ ఒత్తిడి, వర్క్ మనం పని చేసే కాడ ఒత్తిడి, ఇంట్లో ఒత్తిడి, బయట ఒత్తిడి. అంటే ఒక కామన్ మ్యాన్ కి కామన్ ఉమెన్ కి ఏ చోటైనా ఒత్తిడి ఉంటుంది సార్. ఆ ఒత్తిడిని తట్టుకోగలిగితే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు సార్. కానీ తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు సార్, సూసైడ్ చేసుకుంటున్నారు. ఒత్తిడిని భరించలేక, మానసిక ఆందోళన భరించలేక, ఆ వర్క్ ప్రెజర్ ని భరించలేక, ఒత్తిడికి గురై ఏం చేయాలో తోసక సూసైడ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ పిల్లలు సార్, వాళ్ళకి చదువు మీద ప్రెజరు,
ఇన్స్టిట్యూషన్స్ లో టీచర్స్ ఇస్తారు, ఇంటికాడ మనం ఇస్తాం సార్. కానీ వాళ్ళు ఎంత చదవాలో వాళ్ళకి తెలుసు, టార్గెట్ వాళ్ళకు ఉంటది. మనం అడిషనల్ చెప్పడం వల్ల ఇంకా ప్రెజర్ పెరిగింది సార్. ఈవెన్ అక్కడ మన కాలేజీలు అవ్వచ్చు, స్కూల్స్ లో అవ్వచ్చు, వాళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, ఇంకా ఏ స్కూల్ టార్గెట్స్ అనేటివి ఇవ్వాలి సార్, కానీ ఒత్తిడితో ఇవ్వద్దు. చేయగలిగినంత వాళ్ళు చేసేటట్టుగా ఇస్తే బాగుంటుంది సార్. ఇది కూడా ఒక కారణం, ఒత్తిడి. ఈ ఒత్తిడి కారణం సైకలాజికల్ స్ట్రెస్ అనుకున్నాం కదా, అందులో ఇది ఒకటి సార్ స్టూడెంట్స్ లో ఉంటుంది. తర్వాత ఆఫీస్ అంటే మనకి ఆఫీస్ మనం పని చేసే క్రమంలో అక్కడ వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సార్, మనం సాఫ్ట్వేర్ అని అమ్మో వాడు సాఫ్ట్వేర్ వాడు ఏమనుకుంటాం కానీ సార్, వాళ్ళకున్న కష్టాలు మనకు కొన్ని మా ఫ్రెండ్స్ కొంత ఉన్నారు సార్, వాడు నిద్ర సరిగా ఉండదు సార్, వాడికి నైట్ షిఫ్ట్ అంటాడు, డే షిఫ్ట్ అంటాడు, నిద్రే ఉండదు. నిద్ర లేని వల్ల కూడా ఒత్తిడి వస్తుంది సార్. సో ఈ వర్క్ ప్రెజర్ వల్ల అసలు వాళ్ళకి ఈ పక్షవాతమే కాదు సార్, ఈ వర్క్ ప్రెజర్ వల్ల మన సుఖ సంసారం కూడా డిస్టర్బ్ అవుతుంది సార్. మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళకి లైంగిక పరంగా వాళ్ళు చాలా వరకు వీక్ అవుతున్నారు సార్. ఈ రకంగా కూడా మన ఒత్తిడి ఇన్ని రకాల ఇబ్బంది పెడుతుంది. పక్షవాతానికి ఇది ఎట్లా కారణం అవుతుంది సార్? ప్రత్యక్షంగా అయితే ఒత్తిడి వల్ల బీపీ షుగర్ షార్ట్ కట్స్ ఇక ఏం లేదు. ఒత్తిడి ఎక్కువ ఉంటే అంటే ఈ మానసిక ఆందోళన ఒత్తిడి ఎక్కువ ఉంటే బీపీ షుగర్ వచ్చే అవకాశం 90% ఉంటుంది సార్. ఈ బీపీ షుగర్ వచ్చిందంటే పక్షవాతానికి అయితే ఈ ప్రమాదం గుండెలు జరిగితే గుండెపోటు అవుతుంది సార్. ఇదే ప్రభావం అంటే రక్తం గడ్డగడితే గుండెలు అయితే గుండెపోటు, అదే బ్రెయిన్ లో అయితే పక్షవాతం. ఇట్లా కూడా మనకు పక్షవాతానికి పరోక్షంగా ఈ మానసిక ఆందోళన కారణం అవుతుంది. మోడర్న్ లైఫ్ ఇది. ఒకప్పుడు ఇలాంటి జీవనశైలి లేదు. అవును, ఈ ఊరు క్రమం వరకు ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడర్న్ లైఫ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా పోటీ పడేటువంటి తత్వం, ఇలాంటి పరిస్థితులు, ఇంకోటి పోటీ పడాలి, ఇంకోరికంటే బాగుండాలి, ఇంకోరికంటే ఎక్కువ ఎదగాల, ఇలాంటివన్నీ కూడా దాదాపు ఇలాంటి విషయాలన్నీ ఇదన్నీ ఒత్తిడి కారణం అవుతుంది. చాలా మంది ఇప్పుడు రిలేటెడ్ గా చాలా మంది ఏంటంటే ఈర్ష్యాద్వేషాలకు గురవుతున్నారు. అది చాలా ప్రమాదకరం. అయితే వాళ్ళు ఏంటంటే ఇంకోరితో కంపేర్ చేసుకోవడం, ఇంకోరిని రిలేటెడ్ గా తీసుకొని ఊరికే వారి గురించి ఆలోచించడం, వారిని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ గా వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈర్ష్యాద్వేషాలు ఈ సైకలాజికల్ గా ఈ రకంగా కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంచి మంచి క్వశ్చన్ సార్, చాలా ప్రభావవంతంగా ఉంటుంది సార్. ఈ ఈర్ష్య ద్వేషాలు సార్, అవి ఒక ఫైర్ తో సమానం సార్. అవి మనని మార్చేస్తాయి. వాటిని మరి ఎంత వరకు కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచిది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇంకొకరితో పోటీ పడడానికి మనం కూడా వాళ్ళతో కూడా పరిగెడుతున్నాం. ఈ క్రమంలో చాలా మర్చిపోతాం సార్. తినే తిండి మర్చిపోతాం సార్, నిద్ర మర్చిపోతాం, ఇంకా చాలా మర్చిపోతాం. దానివల్ల సార్ మళ్ళీ ఫైనల్ గా వచ్చేది ఏంటంటే సార్ ఒత్తిడి సార్. ఆ ఒత్తిడి వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి సార్. ఈ పక్షవాతంలో రిలేటెడ్ గా ఈ ఈర్ష్యా ద్వేషాలు అనేది ఒక కారణము, ఆహారానికి సంబంధించిన విషయాలు ఒక కారణం, వయసుకు సంబంధించిన విషయాలు ఒక కారణం. ఇప్పుడు వయసు ఇక్కడ చెప్పారు సార్. ఒకప్పుడు సార్ పక్షవాతం అంటే ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద వయసు వాళ్ళకి వచ్చే ఒక మాట ఉండేది. ఇప్పుడు అట్లా లేదు సార్. ఈ 15 సంవత్సరాల కాలంలో నేను సార్ చిన్న వయసు అంటే ఒక 5 సంవత్సరాల పిల్లల నుండి 90 సంవత్సరాలు, 90 కాదు 100 దగ్గర ఉన్న పేషెంట్ లో కూడా ఈ పక్షవాతం చూశాను సార్. అయితే ఒకప్పుడు అట్లుండి ఇప్పుడు ఇట్లుంది. కారణం ఏంటంటే సార్, ఈ చిన్న పిల్లల పక్షవాతం డైరెక్ట్ గా రాశారు, ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు ఒక సినిమా ఉంది సార్, స్టాలిన్ నెల తక్కువ ఎదవా నెల తక్కువ ఎదవా అంటారు సార్. అంటే వాడు ఏంటంటే నెలలు తక్కువ పుట్టిందని అర్థం. అంటే మామూలుగా 9 నెలలు నిండిన తర్వాత పిల్లలు పుట్టారు సార్. అట్లా కాకుండా ముందే పుడతారు, ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటారు. 7 months అట్లా. ఇప్పుడు సింపుల్ సార్, అంటే దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం వన్ డే వంట ఉంటది కదా సార్, బియ్యం ఉడికిన తర్వాత రైస్ రెడీ అయి తీస్తే బాగుంటుంది సార్. ఒక 10 నిమిషాలు ముందే తీసాం అనుకోండి సార్, ఏమైంది? కష్టమే. ఇక్కడ కూడా అంతే సార్. ఈ క్రమంలో అంటే ప్రీ మెచ్యూర్ బేబీస్ ఎట్లా వస్తారంటే జనరల్ గా కొన్నిసార్లు లోపల ఉన్న కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ముందే డెలివరీ అవుతారు. దానికి మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు సార్, ప్రస్తుత ఈ నవీన యుగంలో ఈ కొత్త ఈ మోడర్న్ యుగం ఏం చేస్తున్నారు సార్, మనకు కావాల్సిన డేట్లలో పుట్టాలి, అది నడుస్తుంది. ఫలానా డేట్ లో పుడితే భద్ర మంచిగా ఉంటది, చిరంజీవి బర్త్ రోజు పుట్టాలి, మూఢనమ్మకం, ప్రభాస్ బర్త్ రోజు, మూఢనమ్మకాలు అదొక పిచ్చి.
అది ముఖ్యం కాదు సార్. మనం ఎవరి బర్త్లో ముఖ్యం కాదు, పండగ ముఖ్యం కాదు, పబ్బం ముఖ్యం కాదు, హీరో ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు సార్. అదే నిండాలి. అమావాస్య వస్తే అమావాస్య పుట్టొద్దు. కొందరు ఏం చేస్తారు, పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నం ఉడక ముందు ఇస్తేనేమో అట్లా ప్రాబ్లమే సార్. కాసేపు పాలు తీస్తే మాడిపోద్ది, అట్లా ప్రాబ్లమ్. ఇది న్యాచురల్ ఫినామినా సార్. పిల్లలు అంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ అనుకోకుండా అనారోగ్యంగా ఉంటే మనం ఏం చేయలేము సార్, వాళ్ళని భరించాల్సింది. కొందరు ఇప్పుడు ఇది కూడా సార్, చిన్న పిల్లలు అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు చాలా టెస్టులు వచ్చినాయి సార్. ఆ పాప ఎట్లా ఉంటుంది, ఆ బేబీ ఎట్లా ఉంటుంది, ఈ నెలకి ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూసే టెక్నాలజీ వచ్చింది సార్. అంటే ఇప్పుడు బేబీ కడుపులో ఉన్న బేబీని అన్ని రకాలుగా టెస్ట్ చేసే అవకాశం ఉంటాయి. వాళ్ళు బాడీ ఆరోగ్యం అలా అవయవాలు ఎట్లుంటున్నాయి సంబంధించిన విషయాలు కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5th month ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది సార్. ఆమెకి కొన్ని టెస్టుల ద్వారా లోపల మార్పులు సరిగా లేవు, ఎదుగుదల లేదు అనేది చిన్న డౌట్ వచ్చింది అనుకోండి సార్. దానికి కొన్ని టెస్టులు చేస్తే ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా సరిగ్గా లేదా తెలుస్తుంది. ఒకవేళ సరిగ్గా ఉందనుకోండి సార్, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఆ బేబీని 9 నెలలు నిండిన తర్వాత తీసేయవచ్చు. సరిగ్గా లేదు, పనికి రాకు అంటే ఎటువంటి చలన లేకుండా పుట్టే అవకాశం ఉంది అనుకుంటే మెడికల్ గా, లీగల్ గా పేరెంట్స్ తోటి అంటే ప్రెగ్నెంట్ వాళ్ళ భార్యాభర్తలతో మాట్లాడి దాన్ని అబార్షన్ చేసుకోవచ్చు, అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. బాగుంటే కంటిన్యూ చేస్తారు, లేదంటే తీసేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఒక పనిష్మెంట్. మనం ఇంత అంగవైకల్యంతో పుట్టుతాను తెలిసిన తర్వాత కూడా పుట్టిస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది సార్ ఫ్యూచర్ లో. అమ్మనాళ్ళకి ఇబ్బంది, పుట్టిన వాడికి ఇబ్బంది. అందుకని కంట్రోల్ చేసే, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకునే శక్తి ఉంది, అదే ప్రాబ్లం ఉంచుకుందాం అనుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసి తీసే శక్తి కూడా ఉంది సార్. చాలా టెక్నాలజీ బయటకు వచ్చి. అయితే ఇప్పుడు గర్భంలో కూడా శిశువుకు పెరాలసిస్ వచ్చే అవకాశం, పక్షవాతం వచ్చే అవకాశం అంటే కారణాలు కొన్ని క్రోమోజోమ్ల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. క్రోమోజోములు అంటే మనకి తల్లిదండ్రులు వచ్చే క్రోమోజోములు ఈ బిడ్డకి ఆ పిండంకి సరైన క్రమంలో అందకపోతే వాటి వల్ల కూడా ఇంపైర్మెంట్ వస్తుంది సార్. సో దాని వల్ల కూడా మనకి పక్షవాతం కాకపోయినా పక్షవాతం సంబంధించిన లక్షణాలతో పుట్టవచ్చు. అందుకని వాటిని ముందే తెలుసుకొని కంట్రోల్ చేయడమా, కంప్లీట్ చేయడమా, కంటిన్యూ చేయడమా తెలుస్తుంది. ఇది నేను చెప్పాను సార్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా పుట్టిన పిల్లల్లో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు మన సెరెబ్రల్ పాలసీ అంటాం సార్. సిపి సెరెబ్రల్ పాలసీ. సెరెబ్రమ్ అంటే బ్రెయిన్ సార్, పాలసీ అంటే పెరాలసిస్. బ్రెయిన్ కే పెరాలసిస్ వచ్చింటుంది వాళ్ళకి. సో అట్లా వచ్చిన వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉండదు సార్. ఎదుగుదల ఉండదు, నడవలేరు. 9 నెలలు అయినా సరే అంటే తర్వాత సంవత్సరానికి కూడా వాళ్ళు పాకలేరు, కదలలేరు, అందరిలాగా నవ్వలేరు, అందరిలాగా చిన్నపిల్లలాగా వాళ్ళు కదలలేరు, మూవ్ అవ్వలేరు, గుర్తుపట్టలేరు, మాటలు రావు. ఇటువంటి వాళ్ళ లక్షణంతో పుడతారు. వాళ్ళ ఫ్యూచర్ ఒక 5 years 10 years చనిపోతారు సార్. అన్ని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం బెటర్ అవుతారు. ఇక ఎందుకులే అనుకుంటే పాపం వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందకపోతే విత్ ఇన్ 5 days చనిపోతారు సార్. ఇది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. దీనికి గల కారణం అని ఏంటో తెలిసిన సార్, ఈ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వలన, వాళ్ళు సరైన వాతావరణం ఉండకపోవడం వలన, అంటే ఆక్సిజన్ అంటే వెంటిలేషన్ లేకపోవడం వలన, కొందరికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది, వాళ్ళకు మొర్రి వస్తుంది, పుట్టే పిల్లల్లో మొర్రి వస్తుంది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తాగిన అది కొన్ని చెడలవాట్ల వల్ల కూడా కొన్ని అనర్థాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ తల్లి ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ ఉమెన్, ఆమె తీసుకున్న ఆహార పదార్థాలు కూడా బిడ్డ పైన పడతాయి సార్. ఈ జీవన శైలి మార్చుకోకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆహార విషయంలో, శారీరక శ్రమ విషయంలో, మానసిక ఆందోళన విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ బిడ్డ కూడా వచ్చే బిడ్డ సార్ పూర్తి ఆరోగ్యంతో పుట్టదు సార్, అనారోగ్యంతో పుట్టదు సార్. ఇది చిన్న ఏజ్ వాళ్ళకి సార్. ఒక పేరు చెప్పండి సార్. ఒక నర్సింగ్ స్టూడెంట్, ఆమెకి నర్సింగ్ స్టూడెంట్ ఎంత ఉంటుంది సార్? ఒక 18 years 21 years ఉంటుంది. ఆమె 4th year స్టూడెంట్ సార్. మన పేషెంట్ ఎగ్జాంపుల్ పేరు చెప్పండి నేను. ఆమెకి రక్తహీనత సార్. రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ చాలా వరకు తగ్గింది, ఎనీమియా. మనకి ఎప్పుడైతే రక్తం మనకు 14 grams ఉండాలి సార్, మగవాళ్ళకి అయితే 14, లేడీస్ కి 12 జనరల్ గా ఉండాలి సార్. కానీ ఆమెకి బిలో 5 వచ్చింది, అధిక రక్తహీనత. ఆమెకి ఆ క్రమంలో రక్తం ఎక్కిస్తే సర్దుకునేది పాపం. అసలు చాలా బాధాకర విషయం ఏంటంటే సార్, ఆమె పక్షవాతానికి రావడానికి ముందు హెల్దీగా ఉంది, అంతా బాగుంది, ఎగ్జామ్ రాసి వచ్చింది. ఇట్లా సిక్ అయి అంటే అనారోగ్యం కూడా టెస్ట్ చేసుకుంటే ఆ రక్తహీనత అని తెలిసింది. రక్తహీనతలో రక్తం అనేది తగ్గిపోద్ది సార్, ఆ ఆర్బీస్ తగ్గిపోద్ది. ఆ క్రమంలో ఏమైంది, ఈమెకి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు.
బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలి. జస్ట్ 2-3 గంటలు అంట సార్. వాళ్ళ నాన్నగారు ఏం బాధపడుతుంది సార్, నాకు కూడా బాధేసింది సార్. సరైన సమయంలో ఆ రక్తహీనతను తగ్గించే క్రమంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగి ఉంటే రక్తం అందేది సార్, బ్రెయిన్ మొత్తం బాడీ మొత్తం అందేది, తను సేవ్ అయ్యేది. ఒక 2-3 గంటలు లేట్ అయిందంట సార్. ఈ లోపు ఆమెకి మనం అనుకున్నట్టుగా రక్తం గడ్డగట్టని చెప్పాను సార్, రక్తం ఇక్కడ గడ్డగట్ట, రక్తం సరిపోలే, సరిపోలే రక్తం. మనం ఇప్పుడు 10 మంది ఉన్నారు సార్, 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక్కరికి సరిపడా ఆహారం ఉందనుకోండి సార్, మిగతా 9 మంది వినడం కదా. అలానే ఆ 5 లీటర్ రక్తం బాడీ మొత్తం సరిపోలేదు సార్, బ్రెయిన్ కి అస్సలు సరిపోలేదు. బ్రెయిన్ మొత్తం అంటే డ్రై ఇస్కిమిక్ స్ట్రోకే వచ్చింది, అంటే రక్తం అందక గడ్డగట్టిపోయింది ఎక్కడికక్కడ. సో రక్తం బ్రెయిన్ కి రక్తనాళాల్లో ఆ రక్తం స్పీడ్ అందక కొన్నిసారి ఏమైందంటే సార్, మనం ఇప్పుడు ఒక ఒక ప్రాంతాన్ని ప్రయాణం చేయడానికి చేరుకోకపోవడం కారణాలు సార్, అయితే స్టార్ట్ అవ్వకపోవడమో కారణం, లేదంటే స్లో కావడం కారణం. ఇక్కడ కూడా రక్తం సరిగా అందకపోవడం కారణం అయితే, అందరూ స్లోగా అందడం వల్ల కూడా ఆమెకు స్ట్రోక్ వచ్చింది. సో చిన్న వయసులో కూడా అటువంటి ఆ రక్తహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక పెద్ద వయసు వాళ్ళకైతే ఈ మధ్యలో చాలా మందికి వస్తుంది సార్, అంటే అడల్ట్ ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది. అంటే ఇందులో హెమరేజిక్ స్ట్రోక్ ఇంకో రకం కూడా వస్తుంది సార్, చెప్పడం మర్చిపోయాను నేను, సారీ ఫర్ సే దట్. హెడ్ ఇంజురీస్ ఉంటాయి కదా సార్, హెడ్ ఇంజురీస్. ఇప్పుడు ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతాయి, సో అక్కడ హెడ్ ఇంజరీ అవుతుంది వాళ్ళకి, ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది. అప్పటికప్పుడు స్పాట్ హెడ్ ఇంజరీ. మా మిత్రుడు సార్, నేను ఇప్పుడు వాళ్ళని కలుసుకోవడం బాధాకరమే కానీ చెప్పక తప్పదు సార్, రాజు, మల్లేష్, ఇంకా 2 కేవలం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సార్. వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి, హెడ్ ఒకటే ఇంజురీ. ఇంటర్నల్ బ్లీడ్, అధికంగా ఇంటర్నల్ బ్లీడ్ అయి చనిపోయారు సార్. కొందరికి ఓ మాదిరిగా ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది, వాళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్, అంటే రక్తనాళాల్లో రక్తం చిట్లిపోతుంది, ఆ తగులుకి చిట్లిపోతాయి, అట్లా పక్షవాతం వస్తుంది. సో ఆ క్రమంలో మా ఫ్రెండ్స్ చనిపోయారు. రీసెంట్ గా సార్ చెప్పడం బాధాకరంగా ఉంది, మా తోటి మిత్రుడు, మా ఫిజియోథెరపిస్ట్, మన మంచిర్యాల జిల్లా వాసి డాక్టర్ బాబు అని ఇక్కడ జన్నారంలో ఉంటారు సార్. ఒక పెళ్లికి వెళ్ళి ఒక పేషెంట్ చూసి వస్తున్నారు సార్. వాడి కర్మ సార్, 365 days వాడు హెల్మెట్ పెట్టుకుంటాడు సార్. ఆ రోజు వాడి బ్యాడ్ లక్ సార్, హెల్మెట్ పెట్టలేదు సార్. ఎదురెదురు బైకులు ఢీకొన్నాయి సార్, వాడు స్పాట్ లో చనిపోయాడు సార్. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల, హెడ్ ఇంజరీ వల్ల. అంటే హెడ్ ఇంజరీ వల్ల కూడా పక్షవాతం వస్తుంది, ఇంకా అధికంగా ఇంజురీ అయితే చనిపోతుంది. సో రక్త ప్రవాహం అట్లా కూడా నిలిచిపోతే అట్లా కూడా పక్షవాతం వస్తుంది. సో ఈ రకంగా మనకి పక్షవాతాలు ఇన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉంది సార్. పక్షవాతం అంటే సగం వరకు వచ్చే వాతాన్ని పక్షవాతం చెప్పారు కదా. ఇప్పుడు నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆహార అలవాట్లు ఒకటి, రెండో సైకలాజికల్ ఎఫెక్ట్, ఈ 2 కారణాల వల్ల ఈ పక్షవాతం అనేది లేకుండా ఇంటర్నల్ గా సెన్సిటివ్ ఆర్గన్స్, సెక్సువల్ ఆర్గన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అయిపోయి ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా 1-2 పని చేయకుండా అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి? అయితే సార్ ఇక్కడ ఒకటి సార్, పక్షవాతంలో సార్ హాఫ్ ఆఫ్ ద బాడీ పెరాలసిస్ అయిపోతుంది సార్. హాఫ్ ఆఫ్ ద బాడీ వైపు ఏమేమి ఉంటాయి అవన్నీ పెరాలసిస్ అయిపోతాయి సార్. మళ్ళీ రికవరీ స్టేజ్ ఇన్ టైమ్ లో ప్రాపర్ కేర్ అంటే సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ మెడికల్ గా ఫిజికల్ గా మేము ఇస్తాం సార్. పక్షవాతం ఒక 30 సంవత్సరాలు లేదంటే 40 సంవత్సరాల లోపు వాళ్ళలో సార్ పక్షవాతం రికవరీ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. పక్షవాతం రికవరీ రేట్ ఎట్లా ఉంటుందో సార్, లైంగిక సామర్థ్యం కూడా అట్లనే డెవలప్ అవ్వచ్చు సార్. అవిద్దని చెప్పలేం కానీ అవ్వచ్చు. అవ్వడానికి గల కారణాలు ఏముంటాయంటే సార్, ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఫుడ్, అంటే ఈ జీవన శైలిలో మార్పులు, అంటే ఎస్పెషల్లీ ఫుడ్ కానీ కేర్ కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. మెంటల్ పీస్ ఉండాలి. మనం మెంటల్ గా ఫిక్స్ అయితే ఫిజికల్ గా జరిగిపోతుంది సార్, కానీ మెంటల్ గా ఫిక్స్ లేకపోతే ఫిజికల్ ఏం జరగదు సార్. ఆ మెంటల్ ఫిక్స్ ఎట్లా రావాలంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టాపిక్ వచ్చి లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా క్వశ్చన్, దానికి ఖచ్చితంగా సార్ అవకాశం ఉంది. ఎప్పుడు అవకాశం ఉందంటే సార్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ పీస్, ప్రాపర్ మెంటల్ పీస్, ప్రాపర్ సపోర్ట్, అంటే అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటే అతనికి లైంగిక సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్. తగ్గిపోయిన సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్య పాత్ర వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది సార్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత అవి ఎంత బాగుంటే అంత అవకాశం ఉంటుంది సార్. మెంటల్ గా వాళ్ళు ఫిక్స్ అయితే ఫిజికల్ గా జరిగిపోతుంది సార్. కానీ చాలా ఇప్పుడు నేను
కొన్ని వేల ఇళ్ళకి వెళ్ళాను సార్. ఈ 15 సంవత్సరాలలో వేల ఇళ్ళకి వెళ్ళాను. చాలా మంది సార్ అది వచ్చిన తర్వాత పాపం ఆడవాళ్ళ పక్షవాతం వస్తే మగవాళ్ళు నెగ్లెక్ట్ ఉండడం, మగవాళ్ళు పక్షవాతం వస్తే ఆడవాళ్ళు నెగ్లెక్ట్ ఉండడం, ఇలా నీ నెగ్లిజెన్స్ వల్ల సార్ వాళ్ళ మధ్యలో వాళ్ళ బంధం దూరం అవుతుంది. అలా కాకుండా మానవత్వంతో పెళ్లి చేసుకున్నాం, వీళ్ళు మన సొంత మనిషి, మనం అనే ఆలోచన ఉన్న వాళ్ళ అయితే వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంటది. అట్లా మెంటల్ గా ఫిజికల్ గా అన్ని రకాల సపోర్ట్ ఉంటే లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఇద్దరికి కూడా. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం అంటే వాళ్ళని ఇక మళ్ళీ సాధారణంగా అంత ముందు ఎలాగైతే ఉన్నారో అలాగే అట్లే మీకు పక్షవాతం వచ్చింది చూపించవద్దు, ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా పక్షవాతం వచ్చిందని చూపించవద్దు. అంటే అది ఉన్నా సరే మనం జీవించవచ్చు, బతకొచ్చు. అది ఉన్నా లేకున్నా బతకొచ్చు అంటే అది ఎప్పుడో ఒకప్పుడు ఉంటది. ఇక దూరం పెడితే దూరం అయిపోతుంది. ఇప్పుడు ఈ కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటి వరకు చెప్పారు కదా, దీనికి సంబంధించిన జాగ్రత్తలు అసలు ముందు పక్షవాతం వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రాకముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అసలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకుని ముందు మాట్లాడదాం సార్. దానికంటే ముందు పక్షవాతం రాకుండా ఏం జాగ్రత్త తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. కానీ మీకు ఏది ముందు చెప్పమంటారు? ఇప్పుడు ఫస్ట్ అయితే పక్షవాతం వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ అందించాలి చెప్పారు. అంటే ఈ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా రాకముందు ఎలాంటి జాగ్రత్తలు, ఆహార విషయాలు కానీ సైకిల్. మంచి క్వశ్చన్ సార్. పక్షవాతం వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఫాస్ట్ మనం గుర్తు చేసుకుని హాస్పిటల్కి వెళ్తాం, మెడికల్ ట్రీట్మెంట్ జరిగిపోద్ది, హాస్పిటల్ ఫిజికల్ ట్రీట్మెంట్ జరిగిపోద్ది. పక్షవాతం వచ్చిన తర్వాత సరే హాస్పిటల్ చేరి ఇంటికి వచ్చిన తర్వాత అన్నట్టే హాస్పిటల్ జాయిన్ అయ్యి అడ్మిట్ అయిపోయి ట్రీట్మెంట్ ముగించుకొని, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ముగించుకొని తర్వాత ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలనేది ఆ జాగ్రత్తలు. సింపుల్ సార్. ఏ పక్షవాతం వచ్చిన వ్యక్తి అయినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ హాస్పిటల్లో అక్కడున్న డాక్టర్ గారు, నరాల డాక్టర్, ఎస్పెషల్లీ యూరాలజిస్ట్ గారు, అతనికి ఉన్న సమస్యని ఆ డాక్టర్ గారు అంటే కంప్లీట్ చేయగలనుకుంటే అడ్మిట్ చేసుకుంటారు సార్. ట్రీట్మెంట్ నేను ఇవ్వగల ధైర్యం ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆ పేషెంట్ ని అక్కడ అడ్మిట్ చేసుకుంటాడు. అడ్మిట్ చేసుకునండి ఆ పేషెంట్ ని మొత్తం అతనే టేక్ ఓవర్ చేస్తారు సార్. ఆ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే స్టేబుల్ అయ్యిండు, అంత బీపీ లేదు, అంత లక్షణాలు లేవు, తగ్గినాయి, కంట్రోల్ అయినాయి అనుకుంటే, స్టేబుల్ అనుకుంటే పంపిస్తాం సార్. పంపించిన తర్వాత సార్ చాలా వరకు బాగానే ఉంటుంది సార్. కొంత ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది ఇంపార్టెంట్ విషయం, అందరికి తెలియాల్సిన విషయం సార్. ఇది చూడడానికి వస్తారు, గెస్ట్లు వస్తారు. వాళ్ళు సార్ మాకంటే గొప్ప వాళ్ళు అన్నమాట, మాకంటే ఎక్కువ చదివిన వాళ్ళలాగా ఫీల్ అయ్యి ఎక్కడికి వెళ్ళిండ్రు, కొత్తగా పెట్టారు హాస్పిటల్, అక్కడ సరిగా చూడరు, వేరే కాడికి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి, కరీంనగర్కి వెళ్ళండి, వరంగల్కి వెళ్ళని చెప్తా ఉంటారు సార్. ఏం చేంజ్ ఉండదు సార్. ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో అదే జరిగింది. మళ్ళీ అవే ఇన్వెస్టిగేషన్స్, అవే పరీక్ష, అవే స్కాన్, అవే మందులు, అదే డాక్టర్. ఇక్కడ మందుల పేర్లు మారుతాయి సార్, హాస్పిటల్ పేరు మారుతుంది, డాక్టర్ పేరు మారుతుంది తప్ప ట్రీట్మెంట్ మారదు సార్. కాబట్టి ఎక్కడ వైద్యం స్టార్ట్ చేస్తే అక్కడ పూర్తి చేయడం ఉత్తమం సార్. ఒకవేళ మరీ అంత కష్టంగా ఉంటే హైయర్ సెంటర్స్ ఈ డాక్టర్ చెప్తారు సార్. ఇప్పుడు నా వల్ల కాదనుకోండి, నేను చేయలేనప్పుడు నేను చేస్తానని పెట్టుకోండి సార్. ఏ డాక్టర్ అలా చేయరు సార్. 100కి 100 చేయకపోతే వేరే హాస్పిటల్ పంపిస్తారు. ఇప్పుడు మేము చాలా హాస్పిటల్ అక్కడికి వస్తుంది సార్ పేషెంట్, మా ఆదిత్య హాస్పిటల్కి వస్తాయి. మా డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ తిరుమలరావు గారు సార్ ఉన్నారు. సార్ 100కి 90 డీల్ చేస్తారు సార్. ఎమర్జెన్సీ అంటే బాగా బ్లీడ్ ఉంది, వాళ్ళకి ఆపరేషన్ అవసరం, మనకు అక్కడ ఆపరేషన్ చేసే వ్యవస్థ లేదు, అప్పుడు కరీంనగర్ కానీ హైదరాబాద్ పంపిస్తాం. అదే పేషెంట్ మనం ఉంచుకోలేము కదా సార్ ఇక్కడ. కాబట్టి పేషెంట్ ఆ విషయం గ్రహించాలి. పేషెంట్ ని డీల్ చేస్తాం అనుకుంటేనే, దమ్ముదేరు ఉంటేనే మేము ఆపుకుంటాం సార్, లేకుంటే పంపించేస్తాం. సో ఆ తప్పు చేయొద్దు సార్. పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ట్రీట్మెంట్ జరిగితే అక్కడే పూర్తి చేసుకోవాలి సార్. ఇది ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన పల్లెలలో కానీ పట్టణాలలో కానీ, పట్టణాలలో కూడా కొందరు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు సార్. వాళ్ళ దగ్గరికి గెస్ట్లు వచ్చి, అరేగా పసర మంది తింటే తగ్గిద్దేమోరా, ఇక్కడికి
ట్రై నాటు చేద్దాం. వైద్యం లాంటివి. నాటు వైద్యంగా ఆ ఆయుర్వేదం పనిచేస్తే మన ఆ వైద్యం అన్ని పనిచేస్తాయి సార్. కానీ అసలు ట్రీట్మెంట్ స్టాప్ చేయకుండా ప్రయత్నించాలి. కానీ నేను అది ప్రయత్నం చెప్పట్లేదు సార్. ప్రయత్నించాలి. ఎవరు ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. ఓకే. ఒక మందు మనం వాడుతున్నాం అంటే ఆ మందుకు పేరు ఉండాలి, ఆ పేరుకు గల కారణాలు ఉండాలి, అది ఎట్లా పనిచేస్తుంది, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, ఇవన్నీ ఉంటే దానికి రెమెడీ కూడా ఉంటది. ఇప్పుడు పల్లెల నుంచి ఆ పసర మందులకు పేర్లు ఉండవు, ఊర్లు ఉండవు. అవి తిన్న తర్వాత ఏమన్నా అయితే చేయడానికి రెమెడీ కూడా ఏముండదు సార్. సో ఈ రకంగా నేను ఏం చెప్తున్నా సార్, పక్షవాతం వచ్చిన వాళ్ళకి న్యూరలాజికల్ గా మెడికల్ డాక్టర్ ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారు సార్. తర్వాత ఫిజికల్ ట్రీట్మెంట్ ఒక ఫిజియోథెరపిస్ట్ గా మేము ఇస్తాం సార్. పక్షవాతం వచ్చిన పేషెంట్ ని మెడికల్ గా సార్ మా న్యూరాలజిస్ట్ ప్రాణాపాయ ప్రమాదం నుంచి తప్పిస్తారు సార్. అది అంతవరకు. ఆ కాపాడిన ప్రాణాన్ని కలపడానికి మేము ఉంటాం సార్, ముందుంటాం. ఫిజియోథెరపిస్ట్ లా మేము ఉంటాం. సో మెడికల్ గా మా న్యూరాలజీ డాక్టర్స్, ఫిజికల్ గా ఫిజియోథెరపిస్టులు, ఇలా ఈ ఇద్దరి కోఆపరేషన్ వల్ల సార్ ఒక పక్షవాతం పేషెంట్ పూర్తిగా నయం కాకపోవచ్చు, కానీ తన పనులు తను చేసుకునే స్థాయి మాత్రం చేరుతారు సార్. ఇక్కడ మనం ఈ జనరల్ గా ఇక హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇక ఇంతే అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. కానీ వాళ్ళకి ఫాలో ట్రీట్మెంట్ తెలియదు. అంటే ఇర్రెగ్యులర్ హాస్పిటల్ రావడం, ఫిజియోథెరపీ చేయించుకోకపోవడం, మళ్ళీ ఎప్పటికో మేము నెలలు రమ్మంటే వాళ్ళు 3 నెలలకు రావడం, మేము ఫిజియోథెరపీ ఖచ్చితంగా చేయించుకోమంటే మేము ఇక్కడ చేసి చూసి వాళ్ళ ఇంటికి కాల్చి ఊపడం. మేము సార్ ట్రీట్మెంట్ చేస్తున్నామంటే సార్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు అనాటమీ అంటే మన బాడీ గురించి ఎంత నేర్చుకుంటారో మేము కూడా అంతే నేర్చుకుంటాం సార్. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు ఏం చదువుతారో మేము అన్ని చదువుతాం సార్. వాళ్ళకు అవగాహన మాకు ఉంటుంది. సో మన బాడీ పైన పూర్తి అవగాహన, ఒక కీలు ఎలా కదులుతుంది, ఆ కీలు కదలడానికి ఏ కండరం పనిచేస్తుంది, ఆ కండ పనిచేయడానికి ఏ నరం సపోర్ట్ చేస్తుంది, ఇట్లా ప్రతిదీ మాకు అవగాహన ఉంటుంది సార్. మేము దీని కోర్సుని 4 సంవత్సరాలు చదివి తర్వాత మేము వైద్యం చేస్తున్నాం. ఇంకా దీనికి తోడు ఇంకా మేము అడిషనల్ కూడా చదువుతాం సార్. కానీ ఒక పక్షవాతం వచ్చిన పేషెంట్ కి ఫిజియోథెరపిస్ట్ అండర్ లో వైద్యం జరగడం చాలా ఉత్తమం సార్. మేము చేసినప్పుడు చూసి ఇదే ఫిజియోథెరపీ చేపిస్తే వాళ్ళు రిజల్ట్ చాలా రేర్ గా ఉంటుంది సార్. వాళ్ళకి రెగ్యులర్ గా మెడికేషన్, రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తే పూర్తి ట్రీట్మెంట్ జరిగినప్పుడు అతను పూర్వం వయం కొడుకు అంటే రాకపోయినా తన పని తాను చేసుకున్నట్టుగా తయారవుతాడు. ఇప్పుడు నాటు పసర్లు అవి ఇవి అని చెప్పేసి ఆ విషయం పక్కకు పెట్టి, ఎందుకంటే అది దాదాపుగా ప్రాక్టికల్ గా కొన్ని సక్సెస్ కాకపోవచ్చు ఆ విషయాల్లో. కావండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని అందిస్తుంది ఏంటి అంటే ఆయుర్వేదం, యునాని, న్యాచురోపతి వాటిని సంప్రదించవచ్చు సార్, నిర్భయంగా సంప్రదించవచ్చు సార్. అయితే మా అలోపతి ఏమంటే సార్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్, ప్రాణాపాయం నుంచి కాపాడిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు ఇదే పేషెంట్ ని మనం యునానికి వెళ్ళినా, న్యాచురోపతికి వెళ్ళినా, ఆయుర్వేదంకి వెళ్ళినా కుదరదు సార్. అక్కడ అప్లికేషన్ కావాలి, ఎక్కువ టైం దాటిపోద్ది, అప్పటికప్పుడు అక్కడ ట్రీట్మెంట్ ఉండదు. అదేంటో ఫాలో ట్రీట్మెంట్. ప్రాణాపాయం నుంచి మనం కాపాడిన తర్వాత, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తర్వాత మీరు ప్రయత్నించవచ్చు. కానీ పూర్తిగా ఈ వైద్యాన్ని పక్కన పెట్టి ప్రయత్నిస్తే చెప్పలేము సార్ ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది. అలోపతి అనేది పార్ట్ టైం లో రికవర్ చేసుకున్నాం. అయితే మనం ఇప్పుడు జాగ్రత్తలు మాట్లాడుతున్నాం కదా సార్, మనం మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ట్రీట్మెంట్ ప్రాపర్ తీసుకోవాలి సార్. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ట్రీట్మెంట్ ప్రాపర్ తీసుకోవాలి, లేదంటే మా అందరూ చేయించుకోవాలి. రైట్ సార్. అండ్ తర్వాత ఆహారపు అలవాట్లు కూడా సార్. ఇప్పుడు ఒక పేషెంట్ మనం అనుకున్నట్టుగా హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి సార్, అతనికి కారాలు, ఉప్పులు, ఫ్రైలు ఏం పెట్టొద్దు సార్. అధిక ఉప్పు, అధిక కారం, చట్నీలు ఇవన్నీ కూడా ఏమి ఎక్కువ పెట్టొద్దు సార్. తేలికపాటి ఆహార పదార్థాలు, మామూలుగా సాదా సీదా ఆహారాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ పెట్టొచ్చు సార్. అదే ఒక పక్షవాతం వ్యక్తి రక్తం గడ్డగట్టుకున్న పక్షవాతం గల వ్యక్తి ఏం చేయాలంటే సార్, నీసు వస్తువు దూరంగా ఉండాలి, నూనె వస్తువులకు దూరంగా ఉండాలి, ఆయిల్ పదార్థం అంటే మన ఈ తీపి వస్తువులకు దూరంగా ఉండాలి, చల్లటి నీళ్ళకు కూడా దూరంగా ఉండాలి సార్. అంత చల్లటి తాగకూడదు, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఇలా ఆహార ఇట్లా జాగ్రత్తగా ఉండాలి సార్. పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలంటే సార్, ఖచ్చితంగా ఒక అరగంట
తగ్గకుండా గంట మించకుండా ఉంటే చాలు. అంటే ఈ అరగంట గంట కూడా సార్ పేషెంట్ ఎబిలిటీ తన శక్తిని బట్టి చేయించాల్సి ఉంటుంది సార్. పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఎంత కదిలితే అంత రిజల్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక పేషెంట్ కి ఫ్రాక్చర్ అయిందని కదా అతను రెస్టే తీసుకోవాలి, అతను కదిలితే ప్రమాదం, అది ప్రమాదం. ఇక్కడ రివర్స్ సార్, పక్షవాతం వచ్చిన వ్యక్తి కదులుతూ ఉండాలి, కదులుతూనే అక్కడ క్రమం తప్పకుండా కదులుతూనే కదలికలు మొదలైతాయి. సో ఈ రకంగా కూడా ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి. తర్వాత మంచి వెంటిలేషన్ ఉండాలి సార్. వెంటిలేషన్ అంటే ఇప్పుడు క్లోజ్ ఉన్న రూమ్ లో వాళ్ళని పెట్టొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఒక మూల పడేస్తారు, కిటికీలు దోసేస్తారు. చాలా జరిగిపోయి అట్లా జరగడం వల్ల ఏమైతే ఆక్సిజన్ అందదు సార్, మళ్ళీ రిపీట్ స్ట్రోక్స్ వస్తాయి. రిపీట్ స్ట్రోక్స్ వస్తాయి సార్. తర్వాత కొందరు పేషెంట్ సార్, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పండగ వస్తే కొంచెం మందు అవ్వచ్చు సార్, కొంచెం మటన్ తినొచ్చు సార్ అని అడుగుతారు సార్. ఈ ఆల్కహాల్, ఈ నాన్ వెజ్, ఈ ఫ్రైలు, ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా సార్ ఒక సాధ్యమైనంత వరకు ప్రసాదం లాగా తీసుకోవాలి సార్. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది, మానేయాలి అనుకోండి సార్ ప్రసాదం లాగా తీసుకోవాలి. అలా తీసుకుంటే అవి కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే సార్ ఇప్పుడు రక్తం పలచబడడానికి మేము టాబ్లెట్స్ ఇస్తున్నాం, మా డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడున్న కండిషన్ నుంచి బయటపడతాం. మళ్ళీ అధికంగా మళ్ళీ పెడితే ఇప్పుడు మీ మీద ఉన్న బరువు మేము తీసాం సార్, మీరు మళ్ళీ బరువు ఎత్తుకున్నారు, మళ్ళీ తీయడం నాకు ఓపుకుంటుందా? ఈ టాబ్లెట్ పనిచేయదు సార్. ఇంకా మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వస్తుంది. ఒకసారి పక్షవాతం వచ్చిన వ్యక్తికి మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్. ఎప్పుడు మొదటిసారి అయితే ఏ పక్షవాతానికి కారణాల సందర్భాలు ఉన్నాయో అవి రెండోసారి రిపీట్ అయిన అనుకోండి సార్ వస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకాడే ఒక మంచి వెల్ సెటిల్డ్ పర్సన్ ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది సార్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చింది, రక్తం గడ్డగట్టింది, పక్షవాతం వచ్చింది. ఇక్కడ మనం ఇంజక్షన్ ఇచ్చినాం, సెట్ అయిండు, 3 నెలల నార్మల్ అయిండు, బిజినెస్ అంతా బాగుంది సార్. మళ్ళీ అంత ముందు అతని బాగా పాపం తాగడం ఇష్టం, తినడం ఇష్టం, అవన్నీ మళ్ళీ మొదలు పెట్టింది. మళ్ళీ వచ్చింది ఈసారి డబుల్ వచ్చింది సార్. ఇటు రక్తం గడ్డగట్టింది, రక్తనాళం చిట్లింది, ఆపరేషన్ కూడా అయింది సార్. 18 రోజులు 10 రోజులు 20 రోజులు పోరాడి సార్, చనిపోయారు సార్. వన్ ఆఫ్ ద మై పేషెంట్. ఇక అది బ్యాడ్ లక్ అనాలా, లేదంటే వాళ్ళ నెగ్లెక్ట్ అనాలా, అశ్రద్ధ అనాలా, నెగ్లెక్ట్ చేస్తుంటారే ఏమైతే అని చెప్పేసి ఒక ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు సార్. ఆరోగ్యం మహాభాగ్యం, అనారోగ్యం మహాభాగ్యం కాదు సార్, అది దురదృష్టం. కొంతమంది అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ఎలా ఆహారం అలవాటు కానివ్వండి, మానసిక పరమైన అలవాటు కానీ సింపుల్ సార్. జీవన శైలిని పద్ధతి ప్రకారం ఉంచుకోవాలి సార్. ఉదయాన్నే ఖచ్చితంగా ఒక అరగంట శారీరక శ్రమకి కేటాయించాలి సార్. అది వాకింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, ఇంకా ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సార్. ఫస్ట్ డైలీ లైఫ్ లో టిఫిన్ క్రమం, మనం అందరం టిఫిన్ చేస్తాం కదా సార్, అది ఇక భోజనం సార్ టైంకి తినాలి సార్, టైంకి తినాలి. ముఖ్యంగా టిఫిన్ లో ఎక్కువ ఆహార పదార్థాలలో ఆయిల్ పదార్థాలు కూడా చూసుకోవాలి సార్. ఎక్కువ బోండాలు ఇష్టంగా తింటారు, పూర్లు ఇష్టంగా తింటారు, ఇంకా ఫ్రైలు ఇష్టంగా తింటారు. ఆయిల్ పదార్థాలు తక్కువ ఉంటే చూసుకోవాలి సార్. అంటే పక్షవాతం రాకుండా ఉండడానికి ఫిజికల్ గా ప్రాపర్ గా ఉండాలి, ఆహార పదార్థాలుగా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎట్లా ఉండాలంటే సార్ సాదా సీదా ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్. ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ తింటే ఎంత ఫాస్ట్ తింటే అంత ఫాస్ట్ గా మనకు హెల్త్ పాడైతుంది సార్. సో ఈ ఫాస్ట్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి సార్. అయితే మనం టైంకి ఇంటికి వెళ్ళే టైంలో తినాలంటే తినండి, కొంచెం తినండి. అప్పుడప్పుడు చూస్తుంటాం సార్, అది వాళ్ళకి అదే పని అంటే తింటా ఉంటుంది. అట్లా కాకుండా ఒకసారి దానికి అడిక్ట్ కరెక్ట్, అట్లా అడిక్ట్ అవ్వద్దు సార్. ఒకవేళ తినాల్సి వస్తే తక్కువ తినాలి. కడుపు నిండా మనం బయట ఫుడ్ తింటే సార్ అందులో చాలా అనర్థాలు ఉంటాయి సార్. కడుపు నిండా ఎప్పుడు అసలు వాస్తవాన్ని సార్ కడుపు నిండా తినొద్దు సార్. నేను అంటాను సార్, ఒక 30 తింటే ఒక పావు ఖాళీ ఉంచారు అనుకోండి సార్, చాలా బెనిఫిట్ సార్. ఇంటి భోజనం అయినా బయట భోజనం కడుపు నిండా తింటే సార్ ఆయాసం తప్ప ఆలోచన ఏమి ఉండదు సార్, ఇంకా ఏమి ఉండదు సార్, చాలా ఇబ్బంది ఉంటది. కాబట్టి సమతుల్య ఆహారం ఎంత తినాలో అంతే తినాలి సార్, ఎక్కువ తినొద్దు. నాన్ వెజ్ పరంగా, ముఖ్యంగా నాన్ వెజ్ పరంగా ఈ నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి నా విజ్ఞప్తి సార్, తినండి, తక్కువ తినండి, కంట్రోల్ చేయండి. ఈ సందర్భం ఒక మాట చెప్పాలి సార్. నేను అంటే మీలాంటి పెద్ద ప్రోగ్రాం కాకుండా అక్కడే చిన్న చిన్న ప్రోగ్రాం చేస్తూ ఉంటాను సార్. ఈ మేకలు ఉంటాయి కదా సార్, చిన్న అది కామెడీ బిట్ అంతే. మనం సీరియస్ గా వెళ్తాం, చిన్న కామెడీ చేద్దాం ప్రయత్నిస్తున్నా.
ఆకులను తిన్న మేకలు గుట్టలు ఎక్కుతున్నాయి, కొండలు ఎక్కుతున్నాయి, తిరిగి వస్తున్నాయి. 100%. వాటిని తిన్నా మనం బెడ్ ఎక్కుతున్నాం సార్. 100%. వాటిని తిన్నా మనం బెడ్ ఎక్కుతున్నాం. ఓకే. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆకులు తిన్న మేక కొండలు physical activity ఉంది అక్కడ. దానికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటది. కానీ ఇక్కడ మాంసం తిన్న తర్వాత మనిషికి యాక్టివిటీ లేదు, అంటే ఒక పడుకోవడం, శ్రమ లేదు. శ్రమ లేదు. అలాంటప్పుడు తినడం తర్వాత మటన్, చికెన్ కంటే ఇంకా ప్రమాదకరం సార్. చికెన్ ఓకే, చికెన్ కూడా ఓకే అంటే సార్ అంత పూర్తిగా కడుపు తినడం కాదు సార్. ఏదైనా మితంగా తింటే పరిస్థితులు బాగుంటాయి సార్. తర్వాత ఇంకా జాగ్రత్తలు ఏమంటే సార్, కొంచెం మెడిటేషన్ లాగా చేయాలి సార్. మెడిటేషన్, శ్వాస మీద దాస లాంటి చాలా యోగాకి వెళ్తే వాళ్ళు మంచిగా చెప్తారు సార్. నేను కొన్ని యోగా క్లాస్ అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను సార్. చాలా ప్రజెంట్ గా ఉంటుంది సార్. యోగాకి వెళ్ళాల్సి వస్తే ఆలోచించవద్దు సార్, వెళ్ళండి, యోగాకి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, స్విమ్మింగ్కి వెళ్ళండి, సమ్మర్ లో వాకింగ్ చేయండి. ఇవన్నీ కూడా సార్ మీకు కొన్ని అంటే చూడడానికి సింపుల్ గా ఉంటాయి, కానీ కొన్ని ప్రమాదకరమైన మన అనారోగ్య సమస్యలు కాపాడుతాయి. ఇప్పుడు జిమ్ అని చెప్పారు కదా సార్. జిమ్ అంటే కొంతమంది జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్పేసి అనుకుంటారు కదా. మంచి క్వశ్చన్ సార్. ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి సార్. సార్ ఇప్పుడు జిమ్ ట్రైనర్ కూడా ఉంటారు సార్. జిమ్ ట్రైనర్ ఉంటారు. ఆ జిమ్ ట్రైనర్ ఏం చేస్తున్నారు సార్, వీళ్ళకి ఒక షెడ్యూల్ ఇస్తారు సార్. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తే ఏం కాదు సార్. జిమ్ ట్రైనర్ వెల్ ట్రైన్ సార్. వాళ్ళు కూడా ఒక రకంగా అన్ని అంత నాలెడ్జ్ ఉంటుంది సార్. వాళ్ళకి నాలెడ్జ్ లేక ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్-పర్సన్ వెళ్ళిండు, అతనికి ఒక 100 కేజీలు ఉన్నాడు, ఒక 20 కేజీలు తగ్గాలి. దానికి ఒక 6 months 1 year టైం ఉంటుంది సార్. ఆ టైంలో ఆ పద్ధతి ప్రకారం చేస్తే బాగుండదు. అలా కాకుండా నేను 1 year కాకుండా 1 month లో తగ్గాలి, నేను 1కి 10 సార్లు చేస్తా. సింపుల్ సార్. మనం రోజు నడిచే టైంలో ఒకేసారి పరిగెత్తినాం అనుకోండి సార్, గుండె సార్ నిమిషానికి 70 నిమిషాలు కొట్టుకుంటది. పరిగెత్తినప్పుడు ఇంకా దాని స్పీడ్ పెరుగుతుంది సార్. అతివేగం అత్యంత ప్రమాదకరం అనే పదం మనకు సినిమాలలో, టీవీలలో, అక్కడ అన్నింటిలో ఉంటాయి కదా సార్. ఇది కూడా అంతే సార్. జిమ్ లో అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళు సార్, వాళ్ళు ఊరికే చనిపోరు సార్. వాళ్ళు ఒక రకంగా అశ్రద్ధ సార్. ఎక్కువ చేస్తే తొందరగా తగ్గుతామని, లేదంటే వాళ్ళ శక్తికి మించి ప్రయత్నించడం, తొందరగా బిల్డ్ కావాలి. కొందరు అదే తీసుకుంటారు సార్. ఏంటంటే సార్, అదే స్టిరాయిడ్స్ తీసుకుంటారు. ఆ స్టిరాయిడ్స్ వల్ల కూడా సార్ వాళ్ళకి అనారోగ్యం వస్తుంది సార్. అది హార్ట్ స్ట్రోక్ దారి తీయవచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ దారి తీయవచ్చు, డెత్ సార్. మాక్సిమం డెత్ అవుతున్నాయి అసలు. ఉన్నట్టు కూలిపోతుంది, స్ట్రోక్ కోల్పోతున్నారు. చాలా సడన్ కార్డియాక్ అరెస్ట్ సార్. అంటే ఏం లేదు సార్, ఆ ఫ్యాట్ అనేది సార్ మనం అనుకున్నాం కదా సార్, లావు ఉన్న వాళ్ళలో ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఈ ర్యాపిడ్ యాక్షన్ కి, అంటే జిమ్ లో చేసే యాక్షన్ కి బ్లడ్ లో కలిసిపోతుంది సార్. సడన్ గా స్టక్ అయింది. ఇప్పుడు షింక్ లో వాటర్ పోస్తే నల్లగా పడితే ఆగిపోతుంది సార్. అంతే. గుండె నుంచి అసలు గుండెకు రక్తనాళం కూడా ఉంటుంది సార్. ఆ రక్తనాళం కూడా ఆగిపోతుంది. అందులో కూడా ఈ కొవ్వు పదార్థం చేరిపోయి దాన్ని మనము కూడా ఎట్లా తీసుకోమంటుంది దాన్ని. ఇప్పుడు పక్షవాతానికి ఎట్లయితే కారణాలు అయినాయో గుండెపోటు కూడా అంతే సార్. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఎంఐ అంటారు. ఏం లేదు సార్, మనకు బ్రెయిన్ కి ఎట్లా రక్తనాలు వెళ్తాయో గుండెను సప్లై చేసే గుండె కూడా రక్తనాలు ఉంటుంది సార్. గుండెను పని చేసే గుండె పని కూడా రక్తనాలు సపోర్ట్ చేయాలి. ఆ రక్తనాలు కూడా మనం బ్లాక్ లో వస్తాయి సార్. గుండె చుట్టూతో కొవ్వు చేరుతుంది. గుండెకు సప్లై చేసే రక్తనాలు కొవ్వు చేరుతుంది. అక్కడ స్టక్ అయింది సార్. అదే కార్డియాక్ అరెస్ట్. బ్రెయిన్ లా ఇంతకుముందు అనుకున్నాం స్టార్టింగ్ లో, ఇదే రక్తం గడ్డగట్టం బ్రెయిన్ లో జరిగితే పక్షవాతం, ఇస్కెమిక్ స్ట్రోక్. అదే ఇక్కడ గుండె జరిగితే గుండెపోటు, సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇలా జరుగుతుంది. మితిమీరిన వ్యాయామం చేయకూడదు సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చెప్పిన క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ కి మితిమీరిన వ్యాయామం చేయకూడదు. ఇన్స్ట్రక్టర్ గైడ్ లైన్స్ తో చేయాలి. మన బాడీకి తగ్గట్టుగా చేయాలి. మనం బక్కగుండి బరువులు ఎక్కువ ఎత్తవద్దు. లావు ఉండి ఎక్కువ సార్లు బాగా ప్రయత్నం, లావు ఉన్న వాళ్ళు ఎక్కువ ఏమైందంటే సార్, ఆ కొవ్వు బర్నింగ్ అయింది సార్. బట్ బ్లడ్ లో కూడా అది ఫ్లో అయిపోయి కార్డియాక్ అరెస్ట్ లకి. అంటే చాలా మంది అదే జిమ్ లో చేస్తున్న టైంలోనే అవును, చాలా బాధాకరం సార్. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు. పేషెంట్లకి డాక్టర్స్ ఎన్నో సజెషన్ చేస్తుంటారు. ఇలాంటి సజెషన్ చేస్తే డాక్టర్స్ కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ కి గురయ్యేటువంటి పరిస్థితులు ఇదివరకు జరిగినాయా? ఉన్నాయా? ఉంటాయా?
అనేది మీ అంటే question. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వీళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళ జీవన శైలిని ఏ రకంగా మెయింటైన్ చేసుకుంటారు, ప్లస్ అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి వచ్చే అనారోగ్యకరమైన అవకాశం ఉందా? పరిస్థితులు ఉన్నాయా? 100కి 100 ఉన్నాయి సార్. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా మనం అందరం మనుషులమే సార్. ఒక మనిషి బాడీ సిస్టమ్ అందరికి ఒకటే సార్. అదే గుండె, అదే రక్తనాళం, అదే బ్రెయిన్, ఎవరికైనా ఒకటే సార్. ఎవరైతే ఆరోగ్యం పైన అశ్రద్ధగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది సార్. అందులో మేము, మీరు ఎవరు కూడా దానికి తక్కువ, అందరూ సమానమే సార్. అయితే ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్. నేను ఈ విషయం చెప్పే ముందు మా డాక్టర్ల దగ్గర చిన్న సారీ చెప్పాలి. మా మెడికల్ ఫీల్డ్ వాళ్ళని నేను ఒక చిన్న అంటే కించపరచను సార్, మా వీక్నెస్ చెప్తాను సార్. అసలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఎక్కువ వహించేది మేమే సార్. ఎందుకంటే సార్ మీకు తెలియదు కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి తెలుసుకొని జాగ్రత్త పడతారు సార్. మాకు తెలుసు సరే, దీని సంగతి రేపు చూద్దాం, ఈ టాబ్లెట్ రేపు వేసుకుందాం, పోస్ట్ పోన్ చేస్తాం. అంటే కావాలని కాదు సార్, బిజీ షెడ్యూల్. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ఓకే, మేము మా షెడ్యూల్ మాది ఉంటుంది, పర్లేదు సార్. ఇంకా అసలు 24/7 అసలు వాళ్ళు లేస్తేగా ట్రీట్మెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే సార్ పాపం చాలా మంది సార్ పెద్ద పెద్ద కార్డియాలజిస్టులు, పెద్ద పెద్ద ఆంకాలజిస్టులు, చాలా మంది గుండెపోటుతో చనిపోయిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు సార్. పక్షవాతం వచ్చి చనిపోయిన మంది చాలా మంది ఉన్నారు సార్. క్యాన్సర్ తో చనిపోయిన డాక్టర్ చాలా మంది ఉన్నారు సార్. మా డాక్టర్లకు కానీ మేము డాక్టర్లం మాకు జబ్బులు రావని అనుకోవడం మాత్రం మీది అపోయే సార్. మాకు కూడా వస్తాయి సార్. ఇంతమందికి ఇన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారని? అది బిజీ షెడ్యూల్ లో మేము మర్చిపోతాం సార్. అయితే పూర్తిగా మర్చిపోము. అశ్రద్ధ అనేది మాకు కూడా ఉంటుంది సార్, కానీ బిజీ షెడ్యూల్ వల్ల మర్చిపోతుంటాం సార్. అది ఆ రకంగా ఏంటంటే మాకు కూడా మేము కూడా మిస్టేక్ చేసినట్టే సార్. ఇప్పుడు ఒక సరి టు సే సార్, సరి టు సే మా డాక్టర్స్ కే సార్, నాకు తెలిసిన డాక్టర్స్ కార్డియాలజిస్ట్ కార్డియక ప్రాబ్లంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది చాలా బాధాకరం, కానీ అతని బిజీ షెడ్యూల్ అట్లా ఉంటుంది సార్. అసలు అది చాలా బాధాకరం, కానీ అనుభవించు తప్పు శిక్ష. అది తప్పు చేస్తే శిక్ష సార్. అంటే ఆరోగ్య విషయంలో ఎవరు అశ్రద్ధగా ఉన్నా అది ఎవరికైనా వర్తిస్తుంది సార్. పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే విషయంలో కూడా మీరు శ్రద్ధ చూపెడుతూ మీరు దాదాపుగా పెట్టుకునే అవకాశం లేక స్ట్రెస్ ఫీల్ అవుతూ, ఇప్పుడు చాలా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు, లేకపోతే ఎమర్జెన్సీ కేసులు ఇవన్నీ చూసుకునే విషయాల్లో కూడా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు పట్టుకునే అవకాశం దాదాపుగా ఉండదు. దాని కారణంగా మీరు కూడా ఇందులో తెలిసి కూడా తెలియకుండానే అనుకోకుండా ఫ్లోలో వెళ్ళిపోతుంది సార్. హెల్త్ ఇష్యూస్ మాకు కూడా వస్తాయి సార్. దీన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తామంటే సార్, దీని నుంచి మేము ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం సార్. నేను స్టార్టింగ్ లో చెప్పాను సార్, ఫిజికల్ యాక్టివిటీ అనేది పని వల్ల చేయలేకపోతున్నాం అనే మాటని పక్కన పెట్టి అది ఒక పనిగా చేయాలి సార్. నేను ఫిజియోథెరపిస్ట్ సార్. నాకు ఫిజికల్ యాక్టివిటీస్ పైన పూర్తి అవగాహన చాలా వరకు ఉంది సార్. సో ఫిజికల్ గా యాక్టివిటీని ఎంకరేజ్ చేసుకోవడం కోసం ఒక ½ ని కేటాయించుకోవాలి సార్. నేను ఇప్పుడు మా డాక్టర్లకి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది ఒక 50% ఆఫ్ ద డాక్టర్స్ ఈ మధ్య కాలంలో వాకింగ్ వెళ్తున్నారు, జిమ్ లోకి వెళ్తున్నారు, యోగా చేస్తున్నారు. ఇంకా 50% ఆఫ్ ద పీపుల్ సార్, వాళ్ళ తప్పేం లేదు సార్, బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నారు సార్. కానీ ప్రాణం కంటే ముఖ్యం కాదు సార్. వాళ్ళైనా సార్, మా డాక్టర్స్ అయినా సరే ఒక అరగంట, పొద్దున ఒక అరగంటనో, సాయంత్రం ఏదో ఒక అరగంట సార్. మై హంబుల్ రిక్వెస్ట్ సార్, మా డాక్టర్స్ కి, మా ప్రొఫెసర్స్ కి, అందరికి సార్, ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ, అది యోగ రూపంలోనో, జిమ్ రూపంలోనో, వాకింగ్ రూపంలోనో, లేదంటే ఇంకా ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ అయినా తీసుకుంటే హ్యాపీ సార్. సో మీరు అన్న క్వశ్చన్ లో ఆన్సర్ అయితే మేము కూడా దానికి తక్కువేం కదా సార్, మేము కూడా లోన్ అవుతాం సార్ అనారోగ్య కారణాలకి. ఈ విషయంలో గమనిస్తున్నాను, ఇప్పుడు ఎవరు ఎంత అవగాహనలో ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తి ఏ కారణం చేసి ఎఫెక్ట్ అవుతున్నాడు అంటే మోడర్న్ లైఫ్ ఒకటి మెయిన్ రీజన్. రెండవది సరైన ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవడం. రెండవది ఈ బిజినెస్ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో
ఈ బిజినెస్ కోసం అని చెప్పేసి ఈ ఆహార పదార్థాల్లో పూట కల్తీలు రావడం ఇలాంటి నానా రకాల ఎఫెక్ట్స్ ఈ పోటీ జీవితాన్ని అనుభవిస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ దేంట్లో డాక్టర్ మినహా అనేది లేకుండా లేదండి, ప్రతి ఒక్కరూ డాక్టర్స్ తో సహా ఈ అందరిలోనూ అవుతున్నారు. మానసిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అనుభవిస్తున్నారు సార్. శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యల్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనిషి ఒకప్పటి కాలంలో ఎలాంటి జీవితాన్ని అనుభవించడం కనీసం అట్లీస్ట్ ఆహారం తీసుకునే విషయంలో కానివ్వండి. ఇంకో విషయం ఏంటంటే మనిషి జీవన శైలి, ఇంకోటి ఎమోషనల్ గా ఎవరిని కూడా కాంపిటీషన్ గా తీసుకోకుండా తన జీవితం తన పరిస్థితులను బట్టి తన అవగాహనను బట్టి తనకి ఎంతవరకు సాధ్యమో అంతవరకు హ్యాపీగా ఉంటూ చిన్న అవగాహనతో ఏది పట్టించుకోకుండా తన జీవితాన్ని కొంచెం ఉన్న రోజులు హ్యాపీగా ఉండగలిగే ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందని నా ఒక చిన్న ఆలోచన. ఇది ఎప్పుడైతే మనం నేచురల్ గా మళ్ళీ జీవించే అలవాటు నేర్చుకుంటామో ఏది ఉన్నా లేకున్నా మనం బతికినంత కాలం హ్యాపీగా ఉండగలిగితే సరిపోతుంది. ఇంకొకరిని దృష్టిలో పెట్టుకొని కంపేర్ చేసుకుంటూ పోటీ పడుతుంది, మానసిక ఒత్తిడికి గురవుతుంది, అనవసరమైన లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇబ్బంది పడుతూ అనారోగ్యానికి గురవుతూ ఎలాంటి సంతోషాన్ని పొందలేక మనశ్శాంతి లేకుండా ఇటు దానివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి మానసిక పరమైన ఎఫెక్ట్ల వల్ల శారీరకంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఇలా సంతోషంగా లేకుండా జీవితం మొత్తం ఒక నరకయాతని అనుభవించే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అలా కాకుండా నేచురల్ లైఫ్ ని అనుభవించే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడో గైడ్ లైన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఎన్నో జీవులు ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని వాటి జీవన విధానం ఎలా ఉంది, మన జీవన విధానం కూడా అలాంటిది. మనం ప్రత్యేకంగా ఈ ప్రకృతిలో జన్మించిన వ్యక్తులం కాదు, అంటే ప్రత్యేకంగా జన్మించిన జీవులం కాదు, మనం కూడా అన్ని జీవులతో సమానమే. నువ్వు ఎక్కడో బుక్కులలో లేకపోతే నెట్లోనో ఎక్కడో గైడ్ లైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క జీవిని గమనిస్తే మన చుట్టుపక్కలనే ఉంటాయి. ప్రతి జీవిని గమనిస్తే అది ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తే మనం కూడా అలాంటి జీవితాన్ని అనుభవించవచ్చు. దానివల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ బాధాకరమైనటువంటి పరిస్థితులు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతుంది జీవించడానికి. పక్షవాతం పైన అవగాహన సదస్సు కోసం ఆంజనేయులు గారు రావడం, మేము వాళ్ళకి మా సమయాన్ని ఇవ్వడం, వాళ్ళు మాకు వాళ్ళ సమయం ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా నేను ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఒక 2 నిమిషాలు చిన్న విషయం చెప్తానండి. పక్షవాతం ఒకప్పుడు ఉన్నట్టుగా పక్షవాతానికి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఒకప్పుడు పక్షవాతం వస్తే మంచానికే పరిమితం, లేదంటే చనిపోవడం వరకే ఇక అవకాశం ఉండేది అనేటట్టుగా ఉండేది. ఇప్పుడు అట్లా లేదండి. పక్షవాతం వచ్చిన వ్యక్తిని కాపాడడానికి అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనకి అలోపతిలో చాలా అందుబాటులో ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి. కానీ ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్, అంటే దానికి ఆధారం ఉండాలి. ఇది చేస్తే ఇలా అయింది అనే ఆధారం ఉంటేనే మీరు ఆ వైద్యాన్ని సంప్రదించండి. ముఖ్యంగా నాటు వైద్యాల జోలికి వెళ్ళకండి. ఈ మధ్య కాలంలో మేము తరచుగా చూస్తున్నామండి, కేరళ నుండి వచ్చాం మేము ఈ పక్షవాతం పైన సర్వే చేస్తున్నాం, మేము కేవలం మందులని ఇచ్చి ఆ మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాము, మీరు మాకు ఇప్పుడు ఎటువంటి డబ్బులు ఇవ్వని అవసరం లేదు, మందులకు ఇస్తే చాలు అని వాళ్ళు తీసుకొచ్చిన ఆ పేరు లేని ఊరు లేని మందులు మనకు రుద్ది వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన నెంబర్ మంది, వాళ్ళు చెప్పిన అడ్రస్ ఉండదు. అటువంటి బారిన పడకుండా కొంచెం తెలివిగా ప్రవర్తించండి. పక్షవాతం వచ్చిందంటే 100కి 100 వాళ్ళు నరాల లేకుండా కావాల్సిందే, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, తర్వాత ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాల్సిందే. ఫిజియోథెరపీ వల్ల ఇప్పుడు ఎలాగైతే నరాల లేకుండా పక్షవాతం ప్రాణాల నుంచి కాపాడినట్టు, అలానే ఆ కాపాడిన ప్రాణం కదలాలంటే ఫిజియోథెరపీ తప్పకుండా అవసరం ఉంటుంది. కావున ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి విషయం అని అనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తులు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కుంగిపోతూ ఉంటారు. అటువంటి సమస్య, అటువంటి సందర్భం రాకుండా ఉండాలంటే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పక్షవాతం రాకుండా ఉండడానికి
ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, వాటి అన్నిటిని పాటించండి. పక్షవాతాన్ని మనం దరిచేరు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా ఈ పక్షవాతం పైన అవగాహన సదస్సుని నిర్వహించినందుకు అంజలి గారికి మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.